Hello, a warm welcome to my beautiful listeners and alage viewers. And మీరు వింటున్నారు రేడియో వాణి తెలుగు వారి తీయని మాట. అండ్ మీతో ఉంది ఎవర్ స్మైలింగ్ అండ్ చార్మింగ్ అండ్ మధురమైన మాటలతో వచ్చేసింది మీ ఆర్జే మను. అండ్ మీ అందరికీ తెలుసు రేడియో వాణి ఈజ్ అ వరల్డ్ వైడ్ ఆన్లైన్ తెలుగు రేడియో అని. అండ్ మీరు వన్ క్లిక్ తో ఎక్కడి నుంచైనా వినొచ్చు. అండ్ మధురమైన పాటలతో పాటు అలాగే మా షోస్ వినొచ్చు. అండ్ ఆర్జేస్ చేసే సందడి కూడా మీరు చూడొచ్చు. అండ్ మీరు అనుకుంటున్నారు కదా, ఏంటి మను ఏంటి సండే వచ్చింది ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఎస్, ఈ రోజు చాలా స్పెషల్ డే. ఎందుకంటే నేను ఒక స్పెషల్ గెస్ట్ ని తీసుకొని వచ్చేసాను మన రేడియో వానికి. అండ్ ఆయన్ని ముందుగా ఇంట్రడ్యూస్ చేసే ముందు, సో ఐ వుడ్ లైక్ టు సే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఎవ్రీ వన్, ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్. అలాగే ఇంకా ఇప్పుడు చెప్పాను కదా స్పెషల్ గెస్ట్ అని ఈరోజు. సో ఆయన గురించి ముందుగా నేను కొంచెం చెప్తాను. ఏంటంటే ఈ షో రియలీ నాకు స్పెషల్ వెరీ స్పెషల్ అండ్ అలాగే ప్రెస్టీజియస్ అండ్ ఆనరబుల్ షో అని చెప్తాను. ఎందుకంటే ఈయన మీరు చూస్తే డెఫినెట్ గా ఆయన మాటలు విన్నా వెరీ ఇన్స్పైరింగ్ గా ఉంటాయి. అండ్ డెఫినెట్ గా అందరూ ఇన్స్పైర్ అవుతారు ఆయన చెప్పే మాటలు. ఎందుకంటే ఇంత ఎంగేజ్ లో లైక్ ఇలాంటి సేవలు చేయడం చాలా తక్కువ మందిలో ఉంటుంది. అండ్ ఐ ఫీల్ లైక్ హీఈస్ అ రియల్ హ్యూమన్ బీయింగ్ అనిపిస్తుంది నాకు. అండ్ డెఫినెట్ గా మీరు కూడా అలాగే ఫీల్ అవుతారు. అండ్ ఇంకా కొంచెం ఆయన గురించి చెప్పాలంటే ఆయన సోషల్ యాక్టివిస్ట్ అండ్ అలాగే 4 వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఇన్ social services and founder and managing director at SNG Media Planners and founder and president at Serve Needy Organization, and Dr. Gautam Kumar garu. And I'm welcome him, a hearty welcome to Radio Vani Andi, and alage especially to my show with RJ Manu. Thank you so much. Happy friendship day meeku and mana Radio Vani subscribers andariki kuda. థ్యాంక్ యూ గౌతమ్ గారు. అండ్ మీకు కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. అండ్ ఈరోజు ఏంటంటే ఫ్రెండ్షిప్ డేతో పాటు లైక్ వీ హ్యావ్ స్పెషల్ పర్సన్స్ బర్త్డే కూడా అనమాట. సో దేవిశ్రీ గారి బర్త్డే కూడా ఈరోజు. ఎస్ మీరు విష్ చేయండి, తర్వాత నేను చేస్తాను. దేవిశ్రీ గారు మీకు వెరీ హ్యాపీ బర్త్డే. మీరు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మేము అంతా కోరుకుంటున్నాం. అలాగే విషింగ్ ఎ వెరీ హ్యాపీ బర్త్డే అండి దేవిశ్రీ ప్రసాద్ గారు ఫ్రమ్ రేడియో వాణి టీమ్. అండ్ అలాగే ఆర్జే వాణి తరపున ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఓవర్ టు యూ గౌతమ్ గారు. అండ్ రియలీ ఫీలింగ్ సో హ్యాపీ అండ్ ఆనరబుల్ అండి మీరు నా షోకి ఇలా రావడం. అండ్ అలాగే మీ గురించి ఫస్ట్ ఏంటంటే మీ గురించి క్వశ్చన్స్ అడిగే ముందు నా ఫీలింగ్ చెప్తాను మీ గురించి. సో నిజంగా నేను మిమ్మల్ని FBలో నేను చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నాను, నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ షో. మేబీ ఒక 2 years నుంచి అనుకుంటా నేను సర్వ్ నీడీ పేజ్ని లైక్ ఐఎమ్ ఫాలోయింగ్ ఇట్. అండ్ నేను అప్డేట్స్ చూస్తూ ఉంటాను మీరు చేసే సర్వీసెస్. అండ్ రియలీ ఇన్స్పైరింగ్. అండ్ మీకు తెలీదు, చాలా మంది మీకు తెలియకుండా ఇన్స్పైర్ అవుతూ ఉంటారనమాట మిమ్మల్ని చూసి. మీరు కొంతమందినే చూస్తారు మీ దగ్గరికి అప్రోచ్ అయ్యే వాళ్ళని, బట్ మీకు తెలియకుండా చాలా మంది ఉంటారు. అండ్ యూజువల్ గా తెలుసు కదా ఏంటంటే మనకి దేవుణ్ణి మనం కోరుకుంటాము, ఏంటంటే ప్రేయర్ చేసేసి ఓకే నాకు ఇలా జరగాలి అని అనుకుంటాము. బట్ మీరేంటంటే ఆ గాడ్ ని రీప్లేస్ చేసేసారు రియల్ హ్యూమన్ బీయింగ్ లాగా. అండ్ మిమ్మల్ని ఎవరైనా మీ దగ్గరకు వచ్చి కోరుకుంటే డెఫినెట్ గా తీర్చేస్తారు. సో ఐ ఫీల్ లైక్ యు ఆర్ రియల్ గాడ్, మోర్ దెన్ అ గాడ్ అనిపిస్తుంది నాకు. పెద్ద మాటలు ఎందుకులేండి, మనం మనుషుల్లాగా మాట్లాడుతున్నాం. అదే అందుకే రియల్ హ్యూమన్ బీయింగ్స్ అని. ఎందుకంటే చాలా తక్కువ మందిలో ఉంటుంది అలాంటి సేవ చేయడం అనేది. లైక్ అలాంటి చేయాలి అనేవి చాలా తక్కువ మందిలో చూస్తూ ఉంటాం. అంటే అనిపిస్తుంటది వాళ్ళకి చేయాలని, బట్ చాలా తక్కువ మందిలో ఉంటుంది అలాంటివి. అండ్ ఇట్స్ రియలీ నైస్ ఆఫ్ యూ అండి. అండ్ వెరీ కైండ్ హార్టెడ్. అండ్ మీ గురించి అండ్ అలాగే మీ ఇన్స్పిరేషన్ టువర్డ్స్ దిస్ సర్వ్ నీడీ గురించి మాకు మా వ్యూవర్స్ కి అండ్ అలాగే మా లిసనర్స్ కి చెప్తారా? ఇన్స్పిరేషన్ అంటే నాకు ఇన్స్పిరేషన్ టు బి ఆనెస్ట్ లేదండి. అంటే నాకు నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చాను అనుకోకుండా. అంటే నాకు కొంచెం డిఫరెంట్ స్టోరీ అన్నమాట. షార్ట్ కట్ లో చెప్పేస్తాను. మనకు ముందే టైం చాలా తక్కువ ఉంది, 1 hour టైం ఇచ్చారు. సో నాది ఎలా అంటే లైక్ డాడీ ఆర్మీ బ్యాక్గ్రౌండ్. చిన్నప్పటి నుంచి డిఫరెంట్ స్టేట్స్ అండ్ ప్లేసెస్ లో తిరిగా అనమాట. అక్కడ డిఫరెంట్ ప్లేసెస్ చదువుకున్నాను, డిఫరెంట్ ప్లేసెస్ లో ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. సో 3 years ఒకసారి ఒక్కొక్క స్టేట్ మారిపోయేవాళ్ళం. సో ఏమైంది అంటే లైక్ రకరకాల మనుషుల్ని చూశాను. అంటే ఒక ప్లేస్ లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా, ప్లేస్ మారే కొద్ది ఆలోచనలు మారుతుంటాయి మనుషులవి, అక్కడ ఆచారాలు మారుతుంటాయి, విధానాలు మారుతుంటాయి. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ ని చూశాను అని నేను అనుకుంటున్నాను బేసికలీ డాడీతో పాటు తిరిగినప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న హైదరాబాద్ లో ఉంటే చిన్నప్పటి నుంచి పెరిగి పెద్దోళ్ళు అయ్యేంత వరకు
హైదరాబాద్ లో మాత్రమే ఎలా ఉన్నారు మనుషులు అని మనకు తెలుస్తుంది, కానీ బయట ప్రపంచం ఎలా ఉందో చాలా మంది తెలియదు. సో లక్కీగా ఏంటంటే నేను ఇండియా మొత్తం తిరిగాను డాడీతో పాటు. సో చాలా వరకు తెలుసు హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంది, మనుషులు ఎలా ఆలోచించే వాళ్ళు, అండ్ ఎలా ఉన్నారు ఎంత సెల్ఫిష్ గా అనేది చూసా. కలర్ చూసిన రోజులు చాలా ఉన్నాయి. సో 10th తర్వాత నా లైఫ్ లో ట్విస్ట్లు స్టార్ట్ అయ్యాయి అనమాట. 10th వరకు అందరిలాగా నార్మల్ గా ఈ కూల్ గోయింగ్ గై టైప్ లో స్కూల్కి వెళ్ళడం, ఇంటికి రావడం, హ్యాపీగా ఎంజాయ్ చేయడం లైఫ్ ని ఇంతవరకు ఉండేది. 10th తర్వాత ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నా ఇంటివి. సో జాబ్ లో జాయిన్ అయ్యా. ఫస్ట్ మార్కెటింగ్ చేశాను. మన సూపర్ మార్కెట్స్ ఉంటాయి కదా త్రినేత్ర, అక్కడ అప్పుడు త్రినేత్ర ఉండేవి, ఇప్పుడు లేవు అనుకోండి. త్రినేత్రలో నెస్లే ప్రోడక్ట్స్, కిసాన్ ప్రోడక్ట్స్ సేల్ చేసేవాడిని. సో ఫస్ట్ జర్నీ నాది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. వర్క్ ఏది చేసినా కూడా చిన్నదైనా పెద్దదైనా మనస్ఫూర్తిగా మనకు నచ్చింది చేస్తేనే సాటిస్ఫాక్షన్ ఉంటే చాలని నేను అనుకుంటా, ఏ పని అయినా కూడా చిన్నదైనా పెద్దదైనా. సో ఇప్పుడు నా మోషిగా అనిపించలేదు లైక్ నేను చిన్నది చేస్తానా పెద్దది చేస్తానా అనేది, బట్ నాకు కనీసం సర్వైవల్ ఇస్తుంది అనుకునేవాడిని. సో అలా సూపర్ మార్కెట్స్ లో చేశాను, మార్కెటింగ్ ఏజెన్సీస్ లో చేశాను. తర్వాత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ మూడింటికి సెలక్షన్స్ కి వెళ్ళాను. ఆర్మీలో 10 times వెళ్తే 3 times సెలెక్ట్ అయ్యాను. అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే లైక్ నేను మీకు చెప్పబోయేవన్నీ కూడా ఏంటంటే నాకు నచ్చినవి కాదు, అంటే సొసైటీ కోసం చేసినవి ఇవన్నీ. లైక్ బంధువుల ప్రెషర్ ఉంటది, వాడు ఉద్యోగం వచ్చేసింది, వాడికి పెళ్లి అయిపోయింది, వాడికి ఇన్ని డబ్బులు సంపాదించేసాడు, నువ్వేం చేస్తున్నావు అనే క్వశ్చన్ కి నన్ను ఫోర్స్ చేసి వాళ్ళ వెళ్ళాల్సి వచ్చింది దగ్గర సెలక్షన్స్ కి. వాళ్ళకన్నీ ఇక్కడి నుంచి వెళ్ళింది కాదు, లైక్ ఇది ఒప్పుకునేది కాదనమాట. ఎక్కడ పోయినా కూడా ఇది కాదు నీకు కరెక్ట్, ఉండలేవు ఇక్కడ అని తెలుసు దానికి, కానీ మనుషులు ఇంకా ఫోర్స్ చేసి తీసుకెళ్లేవాళ్ళు అక్కడ దాకా. అలా క్రికెట్ ఆడాను ఇక్కడ హైదరాబాద్ లో మన జిమ్ఖానా గ్రౌండ్స్ దగ్గర రంజీ ట్రోఫీస్ ఆడాను. అండ్ రైల్వేస్ లో బ్యాడ్మింటన్ ఆడేవాడిని. బ్యాడ్మింటన్ లైక్ ఛాంపియన్ అనకూడదు కానీ బ్యాడ్మింటన్ ఆడాను. వెస్లీ కాలేజ్ లో చదివా ఇంటర్ నేను. వెస్లీ మన పారడైస్ దగ్గర ఉంది కదా, అక్కడ చదివాను నేను. సో అలా అదొకటి. అండ్ వాళ్ళ మీడియాలోకి వెళ్ళాను అండ్ యాంకరింగ్ అవి చేసేవాడిని సిటీ కేబుల్. తర్వాత మూవీ ఇండస్ట్రీకి వెళ్ళాను. తర్వాత లాస్ట్ ప్రొఫెషన్ నాది కార్పొరేట్ సెక్టర్. యాజ్ అ టిఎల్ గా 6 years పనిచేసా డల్లాస్ క్లయింట్ కి. సో అక్కడి నుంచి ఫైనలీ ఇక్కడికి వచ్చి పడ్డా హైదరాబాద్ లో పరిస్థితుల ప్రభావం వల్ల. అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా, సో ఇబ్బందులు వస్తుంటాయి అందరికి ఎక్కువగా. సో ఫైనలీ హైదరాబాద్ కి వచ్చి పడినప్పుడు అంటే లైఫ్ మీద బోర్ కొట్టేసింది. లైక్ ఇంతేనా లైఫ్ అంటే, ఈ ఉద్యోగాలు, ఈ డబ్బులు, ఈ పెళ్లి, పిల్లలు, ముసలితనం, చావు, ఇంతేనా, ఇంకేం ఉండదా ఇంట్రెస్టింగ్? కానీ నాకు నేను బోర్ కొట్టిన సంవత్సరాలు చాలా ఉన్నాయి. తర్వాత ఏంటంటే వెతకడం స్టార్ట్ చేశాను, అసలు రియల్ గా లైఫ్ లో ఇంట్రెస్టింగ్ ఏమైనా ఉంటుందా, అసలు నేను పుట్టిన దానికి ఒక పర్పస్ ఉందా? అందరిలాగా అంటే మా ఇంట్లో కోసం డబ్బులు సంపాదించేసి ఇల్లు కట్టేసి వాళ్ళకి ఒక సెటిల్మెంట్ ఇచ్చేస్తే అదే నా లైఫ్, ఇంకే ఇంతకంటే ఇంట్రెస్టింగ్ గా ఏం లేదు అందరి లైఫ్ లో. నాకు నేను హంట్ చేసుకొని లైక్ ఇంట్రెస్ట్ తీసుకొని ఏముంది ప్రపంచంలో వెతకడం స్టార్ట్ చేసిన రోజులు అనమాట అవి. స్టార్టింగ్ లో 8 years బ్యాక్ స్టోరీ అది. సో ఫైనలీ అనుకోకుండా ఒక హోమ్ లో, చిన్నపిల్లల హోమ్ అనమాట, దాంట్లో డైరెక్టర్ పొజిషన్ ఖాళీగా ఉంటే మా పిన్ని తను ఇదే ఫీల్డ్ 25 years నుంచి పనిచేస్తుంది. సో తను రికమెండ్ చేసింది అనమాట, గౌతమ్ ఖాళీగా ఉండడం ఎందుకు, నువ్వు డిస్టర్బ్ అవుతుంటావు ఎక్కువ ఖాళీగా ఉంటే, సో వెళ్ళి పిల్లల దగ్గరకు వెళ్ళి అట్లా వర్క్ చేసుకో, వీక్లీ 2 days కదా, సరదాగా నీకు అట్లా పిల్లలతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది, నీకు కొంచెం డీవియేషన్ ఉంటుంది అండ్ బాగుంటుంది ఈ కాన్సెప్ట్ అని చెప్పింది. సరే సరదాగా వెళ్ళాను నేను, వీక్లీ 2 days కదా, నాకేం పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు, ఎందుకంటే పిల్లలు కదా సరదాగా నా పిల్లలు అంటే బాగా ఇష్టం, ఫస్ట్ చిన్నప్పటి నుంచి కలిసిపోతా పిల్లలు బాగా. సో అలా అని వెళ్ళా అంతే. తెలియకుండానే 3 years అక్కడ జర్నీ అయిపోయింది అది ఆల్రెడీ, అంటే లైక్ అప్పుడు. అండ్ నేను అంటే నేర్చుకోవడం స్టార్ట్ చేశాను, అసలు పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు అండ్ పిల్లల స్టోరీస్ ఏంటి, ఇవన్నీ నేను రాసేవాడిని నా చేతులతో. సో అవన్నీ చూసినప్పుడు చాలా బాధ వేసేది, ఎందుకంటే వాళ్ళంతా ఆర్ఫన్స్, సెమీ ఆర్ఫన్స్ అండ్ ట్రాఫిక్ కిడ్స్, సెక్షువల్లీ అబ్యూస్ కిడ్స్, వీళ్ళంతా రకరకాల కిడ్స్ అందరినీ అక్కడి నుంచి రెస్క్యూ చేసి తీసుకొచ్చారు అనమాట. సో వాళ్ళందరూ స్టోరీస్ రాసేటప్పుడు అండ్ వాళ్ళందరి పాథటిక్ సిచ్యువేషన్స్ ని అర్థం చేసుకునేటప్పుడు బాధ వేస్తుంది. అంటే చిన్న చిన్న పిల్లలు వాళ్ళు లైఫ్ లో చిన్న పిల్లలు బేసిక్ వాళ్ళ పేరెంట్స్ వదిలేశారు, పేరెంట్స్ చనిపోయిన వాళ్ళు ఉన్నారు, అంత చిన్న పిల్లలే ఇంత స్ట్రాంగ్ గా ఉండగలిగినప్పుడు లైఫ్ అంటే ఎంతో చూస్తే మనము అండ్ ఇంతమంది ఉండేవారు మనకి సపోర్ట్ చేయడానికి, గైడ్ చేయడానికి, అండ్ ఏదైనా ఇబ్బందులు వస్తే మనకి హెల్ప్ చేయడానికి, మనం ఇంకా ఎంత బాగా బతకాలి అనేది తర్వాత వాళ్ళతో నేను నేర్చుకున్నాను. మీరు ఇందాక అడిగారు కదా ఎవరు మీకు ఇన్స్పిరేషన్ అని. సో నాకు ఇన్స్పిరేషన్ కాదు, వాళ్ళు నాకు మోటివేషన్ అనమాట, ఆ పిల్లలు, అలాంటి పిల్లలు. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది జర్నీ. అండ్ అక్కడ ఏంటంటే లైక్ లిమిటెడ్ ఉండేది వర్క్. ఇప్పుడు పిల్లలు అంతే, ఆ పిల్లల వరకే నేను చూసుకునేవాడిని.
కానీ ఇంకా ఎక్కువ ఏదైనా ఉందా ఈ ఫీల్డ్ లో ఎక్స్ప్లోర్ అవుదాం అని చెప్పేసి నేను చెప్పాను కదా, ఏ ఫీల్డ్ లో కూడా స్టిక్ అవ్వలేదు. దానికి రీజన్ ఏంటంటే నాకు కావాల్సింది ఏదో ఇంకా ఉంది అనే అన్వేషణ స్టార్ట్ అయింది అనమాట. సో పిల్లలతో పాటు నేను ఇంకా ఏమేమి ఉన్నాయి సోషల్ సర్వీస్ లో సబ్జెక్ట్స్ ని వెతకడం స్టార్ట్ చేసినప్పుడు ముసలి వాళ్ళు, మెంటలీ ఛాలెంజ్డ్ వాళ్ళు, అండ్ చాలా మంది ఆడవాళ్ళు రోడ్ల మీద, తర్వాత చాలా మంది రకరకాల కేటగిరీస్ ఆఫ్ పీపుల్ నాకు కనిపించేవాళ్ళు స్ట్రీట్స్ లో, ఎస్పెషల్లీ హోమ్లెస్ పీపుల్ గురించి చెప్తున్నాను. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే అందరిది కామన్ స్టోరీస్. లైక్ ఇల్లులు ఉంటాయి, ఫ్యామిలీస్ ఉంటారు, కానీ వీళ్ళని ఇళ్లలో పెట్టుకోరు అనమాట. వాళ్ళని పంపించేస్తారు రోడ్ మీదకి. అండ్ సారీ ఫర్ ఇంటరప్షన్ అండి. గౌతమ్ గారు మీతో మాట్లాడడానికి మనకి కాలర్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ టేక్ ఎ కాల్ అండి. కాల్ ఫెసిలిటీ కూడా పెట్టారు మీరు. యా దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ రేడియో అని. అంటే మీతో మాట్లాడాలని చాలా, నేను చెప్పాను కదా, మీకు తెలియకుండా మిమ్మల్ని ఫాలో అవుతూ మిమ్మల్ని ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. సో లెట్స్ టేక్ అ కాల్ అండ్ టాక్ టు దెమ్ అండి. ష్యూర్ అండి. యా హలో, వెల్కమ్ టు రేడియో వాణి. హలో వెల్కమ్ టు రేడియో వాణి అండి. ఎవరు మాట్లాడుతున్నారు? హలో ఎవరు మాట్లాడుతున్నారు మీరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఈ రోజు షోలో మనకి గౌతమ్ గారు వచ్చారు. సో గౌతమ్ గారితో మాట్లాడతారా? హలో యా గౌతమ్ గారితో మాట్లాడతారా మీరు? అవునండి. ఓకే, గౌతమ్ గారు మీకు వినిపిస్తుందా? యా హలో అండి, మాట్లాడండి. బాగున్నారా? యా నేను బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మీకు, మీ ఫ్యామిలీ అందరికి. థ్యాంక్స్ అండి. ఎలా ఉన్నా, బాగున్నారా అండి? నేను బాగున్నాము. హలో అందరం బాగున్నాము. చూస్తుంటారా మీరు సర్నేడి? అవునన్నా. ఎలా మీకు మరి నచ్చిందా మేము చేసే పనులన్నీ? చూస్తూ ఉంటానన్నా. ఎలా మీకు నచ్చిందా అంటున్నాను, ఇష్టమా మీకు మేము చేసే సర్వీసెస్ అన్ని? నాకు చిన్నప్పటి నుంచి హెల్ప్ చేయడం అంటే చాలా ఇష్టం అన్నా. ఇప్పటికి మీతో మాట్లాడతాం అంటే చాలా హ్యాపీగా ఉంది. ఓకే ఓకే, రండి హైదరాబాద్కి వచ్చినప్పుడు కలవండి, మాట్లాడదాం. కోవిడ్ అయిపోయిన తర్వాత ఉండదు, నాకు ఇంట్లో మంచి వాళ్ళు కాదు, వచ్చాను మీది వాయిస్ క్లియర్ లేదండి, వినపట్లేదు, బ్రేక్ అవుతుంది వాయిస్ మొత్తం. ఇంట్లో ఉన్నట్టు బయటకు వచ్చి మాట్లాడండి. అనేసి కొంచెం కాల్ చేసా. వాయిస్ క్లియర్ లేదు మీది. మీది వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుందండి, బయటకు వచ్చి మాట్లాడతారా? హలో. యా మేబీ కాల్ డ్రాప్ అయినట్టుందండి. బట్ ఆవిడ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారో కూడా చెప్పలేదు, మీతోనే డైరెక్ట్ గా మాట్లాడారు. యా సో యా మేబీ కొన్నిసార్లు కువైట్ నుంచి కాల్ చేశారంట ఆవిడ. అండ్ మీ ఆర్గనైజేషన్ కి సపోర్ట్ చేద్దామని ఆవిడకి ఉందంట. సో డెఫినెట్ గా మనం షో ఎండింగ్ లో డీటెయిల్స్ చెప్దాము, అండ్ ఫేస్బుక్ డీటెయిల్స్ అండ్ అలాగే మీ కాంటాక్ట్ డీటెయిల్స్, హౌ టు కాంటాక్ట్ యూ అనేది డెఫినెట్ గా. సో ఇట్ వాస్ నైస్. అండ్ మనకు ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు సో మీతో మాట్లాడడానికి. సో లెట్స్ టేక్ ఎ కాల్ అండి. హలో వెల్కమ్ టు రేడియో వాణి. నమస్తే అండి. యా నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి రాఘవన్ దాస్రి అండి, విజయవాడ నుంచి. మీ పేరు? నా పేరు రాఘవన్ దాస్రి అండి. ఓకే రాఘవన్ గారు, ఓకే అండి. సో మనకి గౌతమ్ గారు ఉన్నారు ఈ రోజు షోలో. అవునండి, చాలా ఎక్సైటెడ్ గా ఆయనతో ఎప్పుడు మాట్లాడదాం అని ఉంది. అవునా? యా ఓకే అండి, ఆయనతో మాట్లాడండి. యా గౌతమ్ గారు. సార్ గౌతమ్ గారు. యా హలో అండి, నమస్తే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నమస్తే అన్నయ్య. యాక్చువల్ గా మీ అన్ని నేను టిక్ టాక్ లో చూసాను, అండ్ నెక్స్ట్ పర్సనల్ గా టీవీ షోస్ లో చూసాను మీరు చేసే మంచి మంచి పనులు. అంటే మీరు ఎలా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్? యా బాగున్నా అండి, చాలా బాగున్నాను మీ అందరి సపోర్ట్ వల్ల, విషెస్ వల్ల. రోజు నేను ఫేస్బుక్ మీరు నిద్రపోయే లోపల నేను ఏదో ఒకటి మీది అప్డేట్ చూసి పడుకుంటాను. బికాస్
కారణ జన్మలు అంటారు కదండి, ఆ కారణ జన్మలు అన్ని పెద్ద మాటలు ఎందుకులేండి కానీ, అంటే మీరు అన్నది చూసారా, పడుకునే వాళ్ళు చూసి పడుకుంటారు. నేను యాక్చువల్ గా బాగుంటది. అనుకున్నాం, అంటే నాకు మీ నంబర్ కానీ ఏమి లేదు కాబట్టి నేను ఇప్పుడు ప్రజెంట్లీ లైవ్ లో చెప్దాం అనుకున్నా. అంటే దేవుడు ఎక్కడో కొలుస్తాం మేము అందరినీ, అంటే ఇప్పుడు దేవుడిని అలా కనిపించనే దేవుడు, మీరు కనిపించే దేవుడు అంతే. ఎందుకంటే ఎవరైతే నన్ను మంచిలాగే యాక్చువల్ గా నేను కూడా అదే చెప్పాను ఇందాక, ఆయన అది కూడా తీసుకోలేదు. సో వెరీ స్వీట్ ఆఫ్ హిమ్. అవునండి, అది నిజంగా దేవుడు ఏదో మనం మొక్కుతాం కానీ ఇలాంటి ముందు మనం దండం పెట్టాలి. బికాజ్ ఎందుకంటే మనం చేయలేని పని ఎగ్జాక్ట్లీ 5% కూడా చేయలేకపోతున్నాను అని చెప్పి మేము చాలా ఫీల్ అవుతా ఉంటాం. మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పిరేషన్ అయ్యి ఈ మధ్యలో చేయడం మొదలు పెట్టారు కార్యక్రమాలు. కానీ మీరు ఎప్పటి నుంచో చేస్తున్నారు, మీరు చిన్న 8 years చేసినప్పటి నుంచి మేము చూస్తున్నాం అనమాట ప్రతి ఒక్కటి. వెరీ గుడ్ అండి, మీలాంటి సపోర్టర్స్ వల్లనే ఇంకా ఎక్కువ చేయాలి అనే కసి ఉంటుంది మాకు కూడా. అంటే నేను కూడా ఎప్పుడైనా మాటల ద్వారా మిమ్మల్ని మీట్ అయ్యి మీ ఆర్గనైజేషన్ లో నేను కూడా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. డెఫినెట్లీ అండి, కరోనా అయిపోయిన తర్వాత వెంటనే హైదరాబాద్ కి వచ్చేయండి, కలిసి చేద్దాం. డెఫినెట్లీ అండి. థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్ గారు. థ్యాంక్ యూ అండి, రియల్లీ నైస్ టాకింగ్ టు యు. మీకు మీ ఫ్యామిలీకి ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలి. మీకు దేవుడు అండ్ యాంకర్ గారికి వెరీ థ్యాంక్స్, ఎందుకంటే ఇలాంటి మంచి వ్యక్తిని మాకు లైవ్ లో పరిచయం చేస్తున్నందుకు అండ్ రేడియోకి తీసుకొచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ బోత్ ఆఫ్ యూ. గౌతమ్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. యా, ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు దెమ్. అండ్ గౌతమ్ గారు, సో మనకి కాల్స్ ఎలానే వస్తూనే ఉన్నాయి అండ్ కమెంట్స్ కూడా అక్కడ అన్ని నేను తీసుకోలేను. అండ్ లెట్స్ మూవ్ ఆన్ టు ద క్వశ్చన్స్. అండ్ మీకు చెప్పాను కదా, ఇలానే మనకి ఫాలో అవుతూ ఉన్నారు లైక్ సర్వ్ నీడీ పేజ్ ని చాలా మంది. సో కొంతమందికి ఇంకా ఏంటంటే మీరు పర్టికులర్ గా ఇలాంటి సేవలు చేస్తారు అని కొంతమందికి చాలా మంది తెలియదు. మేబీ ఇప్పుడు కొత్తగా మన షోస్ వినే వాళ్ళు కూడా. సో ఏంటంటే మీరు ఎలాంటి సర్వీసెస్ చేస్తారు, అంటే ఎలా అప్రోచ్ అవుతారు అనేది ఒక్కసారి వివరంగా లైక్ మన లిసనర్స్ కి అండ్ వ్యూవర్స్ కి చెప్పండి. నేను ఏ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నానో కరెంట్లీ నేను చెప్తాను. ఒకటి మనకు చిన్నపిల్లల ఆశ్రమం ఉంది. అంటే నేను ఆర్ఫనేజ్ అని పిలవను, ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు అలాగా. మనం బతుకున్నప్పుడు వాళ్ళు ఆర్ఫన్స్ కాదు, అండ్ వాళ్ళు మామూలు పిల్లలే, అందరిలాగా మనం నార్మల్ గా పెరిగే పిల్లలే. సో వీళ్ళందరినీ ఏంటంటే స్లమ్స్ నుంచి, అంటే లైక్ మన హైదరాబాద్ లో ఉన్న వెరీ పూరెస్ట్ స్లమ్స్ నుంచి, తర్వాత సెక్షువల్లీ అబ్యూస్డ్ కిడ్స్ ని అండ్ ఫిజికల్లీ అబ్యూస్డ్ కిడ్స్ ని, ట్రాఫిక్ కిడ్స్ ని, అంటే డిపార్ట్మెంట్ ద్వారా, మీడియా ద్వారా, తర్వాత మనమే పర్సనల్ గా వెళ్ళి విజిట్ చేసి ఇలాంటి సోర్సెస్ నుంచి మనం పిల్లల్ని తీసుకొచ్చాం అనమాట. వీళ్ళని ఆల్మోస్ట్ 6 years అయింది హోమ్ స్టార్ట్ చేసి. ఇప్పుడు అంటే రీసెంట్ గా స్టార్ట్ చేసింది, 6 years అయింది ఆల్రెడీ. వాళ్ళ పిల్లలు ఇంత ఉండే వాళ్ళు అంత వాళ్ళు అయిపోయారు ఆల్రెడీ. సో చాలా పెద్ద జర్నీ అది. అండ్ బాగా మంచిగా అనిపించేది, ఎందుకంటే మనం ఒకరికిద్దరికి లైఫ్ ఇవ్వడం వేరు, 100 మంది 30-40 మందికి లైఫ్ ఇవ్వడం కంప్లీట్లీ పెద్ద రెస్పాన్సిబిలిటీ. సో లక్కీగా ఏంటంటే నేను ఒక్కడనే ఇవన్నీ చేయలేను, మా అమ్మ నాన్న కూడా కరెక్ట్ టైంలో ఇన్వాల్వ్ అయ్యారు. నా గోల్స్ ని అర్థం చేసుకున్నారు అండ్ నా రెస్పాన్సిబిలిటీ ఏదైతే కంట్రీ కోసం తీసుకోబోతున్నానో దాన్ని ప్రౌడ్ గా ఫీల్ అయ్యారు అండ్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. లాస్ట్ 4 years నుంచి వాళ్ళే హోమ్ ని చూసుకుంటున్నారు. మమ్మీ డాడీ ఇద్దరు కూడా, డాడీ ఆర్మీ మీకు చెప్పాను కదా, బిఆర్ఎస్ తీసుకున్నారు ఆల్రెడీ. సో అంటే నేను ఇక్కడ హెల్త్ పార్ట్ చేసుకుంటున్నా, సర్వీస్ అని చెప్పేసి వాళ్ళు ఇక్కడికి బాగుండాలని చెప్పి వచ్చేసారు అనమాట, అన్ని వదిలేసుకుని అక్కడి నుంచి. సో ఫ్యామిలీ మొత్తం కూడా ఇప్పుడు కంప్లీట్లీ సర్వీస్ లో ఉన్నాము. మమ్మీ డాడీ కూడా పిల్లలు హోమ్ చూసుకుంటారు 24/7 అక్కడే ఉండి. అండ్ మనకి గవర్నమెంట్ లైసెన్స్ కూడా ఉంది. అంటే గవర్నమెంట్ లైసెన్స్ ఎందుకు ఇస్తారంటే చాలా సార్లు వెరిఫికేషన్స్ చేసి జెన్యూన్ అనుకుంటేనే వాళ్ళు ఇస్తున్నారు అనమాట ఇప్పుడు హైదరాబాద్. సో అది కాకుండా ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా ఉంది. మెయిన్ గా రోడ్ల మీద పడేసిన ముసలి వాళ్ళు ఉంటారు కదా, కొడుకులు ఉన్నా కూడా మాకు నువ్వు అవసరం లేదని చెప్పేసి తరిమేసి రోడ్ల మీద పడేస్తున్నాయి ఈ మధ్య చాలా మంది రోడ్ల మీద. సో అలాంటి వాళ్ళని వెతికి వాళ్ళతో కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి నిజంగా ఎవరు లేరు అనుకుంటే వాళ్ళని తీసుకొచ్చి, అండ్ కొంతమంది చావు బతుకుల మధ్యలో ఉంటారు, లైక్ మ్యాగట్స్ ఉన్న లెగ్స్, తర్వాత చాలా వర్స్ కండిషన్స్ లో ఉన్న పెద్దవాళ్ళంతా ఉంటారు. సో సిచ్యువేషన్ ఏదైనా కూడా వాళ్ళు మనుషులే అనే ఒక ఫీలింగ్ తో వాళ్ళ కోసమని 2 years బ్యాక్ ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ స్టార్ట్ చేశాము. అండ్ ఫ్రీ హోమ్ అండి, మనం ఎప్పుడు డబ్బులు తీసుకోం. వాళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు, ఈవెన్ ఆధార్ కార్డులు ఉంటాయి, పెన్షన్లు వస్తుంటే బాబు నువ్వు తీసుకో అని అంటుంటే ఒకటే అన్నానమ్మా, నా గోల్ ఒకటే, నేను ఫ్రీగా చేద్దామనే సర్వీస్ అనుకున్నా. ఈవెన్ మన దాంట్లో పెయిడ్ హోమ్ గురించి కూడా కాల్స్ వస్తుంటాయి. సో మేము దాన్ని ఇగ్నోర్ చేస్తాం, వేరే హోమ్స్ కి రెఫర్ చేస్తుంటాం వాటిని. అంటే ఫ్రీ అనే వర్డ్ ఫస్ట్ నుంచి ఉన్నప్పుడు ఆ కిక్ అనేది ఫ్లో మిస్ అవ్వకూడదు అనేది నా మెయిన్ ప్రయత్నం. ఎందుకంటే ఎన్ని జాబ్స్ వదలడానికి రీజన్ అదే, ఆ సాటిస్ఫాక్షన్ మిస్ అవ్వకూడదు ఎక్కడ లైఫ్ లో.
అదొకటి. అండ్ అంటే హోమ్స్ షెల్టర్ హోమ్ అనే ప్రాజెక్ట్ 2 వస్తాయి, చిన్నపిల్లలది అండ్ పెద్దవాళ్ళది. సెకండ్ ప్రాజెక్ట్ వచ్చేసి ఫుడ్ మీద పనిచేస్తున్నాము సిన్స్ లాస్ట్ 4.5 years నుంచి. అన్నదాత అనే ప్రాజెక్ట్ ఉంది. దాంట్లో ఏంటంటే మనం డైలీ అంటే స్టార్టింగ్ లో ఒక 50 to 100 మెంబర్స్ కి ఫుడ్ పెట్టేవాడిని వీక్లీ వన్స్, సండే ఒక రోజు. కానీ ఇప్పుడు ఆఫ్టర్ 4 years ఆఫ్ జర్నీ మనం ఇప్పుడు డైలీ ఒక 2 to 3,000 మెంబర్స్ కి ఫుడ్ పెడుతున్నాం ఎవ్రీ డే నాన్ స్టాప్. సో మన కెపాసిటీ అనమాట 2 to 3,000 మెంబర్స్ కి పెట్టగలిగే కెపాసిటీకి వచ్చాము. అంత టీమ్ ఉంది మన దగ్గర. సో 7 cities లో బ్రాంచెస్ కూడా ఉన్నాయి, నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్. మనది విజయవాడ, నంద్యాల, తర్వాత మన చెన్నై, బెంగళూరు, పూణే ఇలాంటి సిటీస్ లో ఆల్రెడీ ఈవెన్ అదర్ స్టేట్స్ లో కూడా ఉన్నాయండి. ఎందుకంటే అక్కడ కూడా ఆకలి ఉంటుంది కదా. అవునవును, ఎక్కడైనా. యా, అండ్ ఆకలి తీర్చడం అనేది లైక్ ఇట్స్ రియలీ నైస్. అది ఒక అందరికీ ఆపర్చునిటీ దొరకదు. అది ఇప్పుడు వారానికి ఒక రోజు మన ఫ్రీ టైమ్ లో వెళ్ళి ఆకలి తీర్చడం వేరు, డైలీ ఒక బాధ్యతగా తీసుకొని ఇన్ని వేల మంది ఆకలి తీర్చడం అనేది, అది మనం 1000 కోట్లు ఉన్నా కూడా మనకు ఆపర్చునిటీ ఇవ్వడు దేవుడు, సెలెక్ట్ చేసుకుంటాడు అనమాట కొంతమందిని. సో అది ఒక ప్రౌడ్ మూమెంట్ అనమాట. అలా ఒకటి అన్నదాత అనే ప్రాజెక్ట్. అది సెకండ్ వచ్చేసి మన అన్నదాతలోనే లెఫ్ట్ ఓవర్ ఫుడ్ కలెక్ట్ చేసేవాళ్ళం. లైక్ అన్నదాత అని పేరు పెట్టి మెయిన్ రీజన్ ఏంటంటే అన్నదాత అంటే రైతులు కదా. సో వాళ్ళు పండించి మనకిస్తుంటే మనం ఫంక్షన్ అని చెప్పి ఆ పేర్లు అని చెప్పి ఫైనల్లీ చాలా ఫుడ్ వేస్ట్ చేసేవాళ్ళం. సో ఆ ఫుడ్ వేస్ట్ కాకూడదు అని చెప్పేసి ఆ ఫుడ్ ని సేవ్ చేసి పేదవాళ్ళ ఆకలి తీర్చగలిగితే అన్నదాతకి ఇచ్చే రెస్పెక్ట్ అని నేను అనుకుని అన్నదాత అని పేరు పెట్టాను స్టార్టింగ్ లో దానికి. సో ఈ 2 అలా చేస్తుంటాము. అంటే ఫుడ్ సేవింగ్ చేస్తున్నాము, ఫుడ్ కుక్ చేసి హోమ్ ఫుడ్ అండ్ సర్వ్ కూడా చేస్తున్నాము. సో ఇది కాకుండా నేను బేసికలీ అంటే లైక్ కంట్రీలో ఎక్కువ మందికి పరిచయం అయింది మెయిన్ ప్రాజెక్ట్ వచ్చేసి అంత్యక్రియలు. మెయిన్ గా అనాథలు ఎవరైతే చనిపోతారో వాళ్ళకి దాన సంస్కారాలు చేస్తుంటాను. సో దాన సంస్కారం క్వశ్చన్ అడగచ్చా అండి? మీరు అలా చేసినప్పుడు మీకు భయం వేస్తుందా? అంటే నాకు అంటే కొంచెం భయంగా ఉంటుందా అలా వెళ్ళి చూసి భయం? డెఫినెట్లీ ఎవరికైనా మనిషిని కూడా ఎవరికైనా కూడా ఫస్ట్ లో భయం ఉంటుంది. కానీ భయం ఫస్ట్ లో భయం కాదు, కానీ లైక్ కైండ్ ఆఫ్ సూపర్స్టిషియస్ ఫీలింగ్స్ క్రియేట్ చేసేవాళ్ళు జనాలు స్టార్టింగ్ లో. అంటే మన చుట్టుపక్కల ఉన్న మనుషులు అంటే అక్కడికి వెళ్ళొస్తేనే అది కైండ్ ఆఫ్ నెగటివ్ ఎనర్జీ వస్తుంది. నువ్వు ఏకంగా అవి మోసుకొని తీసుకెళ్లి నువ్వు చేస్తున్నావు, మరి నీ లైఫ్ లో ఏమన్నా నెగటివ్ జరుగుతాయేమో అది అని చెప్పేసి చాలా కైండ్ ఆఫ్ ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేయడానికి ట్రై చేస్తారు జనాలందరూ. సో నేను ఒకటే అనుకున్నాను, అంటే చాలా మంది అంటుంటారు ఎలా చేస్తావు అంటే ఒకటే ఆన్సర్ నేను ఇచ్చింది వాళ్ళందరికీ. ఇప్పుడు అదే ప్లేస్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ చనిపోయిన వాళ్ళు నా బంధువు లేదా నా ఇంట్లో వాళ్ళ ఇంటే, లేకపోతే నేను ఏదైతే కొన్ని అంటే మెడికల్ ప్రాజెక్ట్ కూడా ఉంది మనకు, ఒకటి ఫ్రీ మెడికల్ ప్రాజెక్ట్ ఒకటి. దాంట్లో ఏంటంటే స్ట్రీట్స్ లో ఎవరైతే హోమ్లెస్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి వెళ్ళి డైరెక్ట్ గా మెడికల్ అసిస్టెన్స్ ఇస్తుంటాము. లైక్ కాళ్ళకి పురుగులు ఉంటాయి, వెళ్ళి క్లీన్ చేయడం ఇలాంటివన్నీ చేసి బ్యాండేడ్ వేస్ట్ చేసి. సో అలాంటి వాళ్ళ ప్లేస్ లో మా నాన్నో మా అన్ననో నా ఫ్రెండ్ ఎవరైనా ఉనింటే కూడా నాకు కావాల్సిన బాగా క్లోజ్ పీపుల్ ఉంటే వాళ్ళనైతే వదిలేసి వెళ్ళాను కదా నేను, వాళ్ళు చీచా అని అయితే అనను కదా, నా వాళ్ళు అనుకుని నేను చేస్తాను కదా. సో వీళ్ళందరూ కూడా అలాగే అనుకుంటానని చెప్పి నేను వాళ్ళకి అదే ఆన్సర్ ఇచ్చాను. ఎందుకంటే పరాయి వాళ్ళు అనుకున్నాం అనుకోండి, మనము పరాయి వాళ్ళ కోసం ఏమీ చేయలేము. మనం 100 రీజన్ దొరుకుతాయి వాళ్ళతో తప్పించుకోవడానికి, వాళ్ళు దూరం పెట్టడానికి. కానీ అనుకున్నాం అనుకోండి, మన మనిషి అని అనుకున్నారు అనుకోండి, వాళ్ళ కోసం మీకు ఒక్క రీజన్ చాలు మీకు వాళ్ళకి హెల్ప్ చేయడానికి, మన మనిషి అనుకుంటారు కాబట్టి. సో భయం అనేది ఇప్పుడు అంటే నన్ను పక్కన పెట్టండి, నేను ఎలాగో చేసేస్తా గానీ, బట్ నా టీమ్ లో అమ్మాయిలు చేస్తారు ఇప్పుడు అంత్యక్రియలు. వీళ్ళు డిఫరెంట్ ప్రొఫెషన్స్ లో ఉంటారు. లైక్ జర్నలిస్టులు ఉన్నారు, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఉన్నారు. వీళ్ళు నాతో పాటు వచ్చి పాడి మోసుకొని వచ్చి ప్రతి ఒక్క యాక్టివిటీ చేస్తారు. అంటే వాళ్ళని అలా ట్రైన్ చేస్తాను నేను కంప్లీట్లీ ఆ అమ్మాయిలందరినీ. సో వాళ్ళు ఎక్కడ దేనికి తగ్గరనమాట అమ్మాయిలు, ఎస్పెషల్లీ లాస్ట్ రైట్స్. ఇండియాలో లాస్ట్ రైట్స్ అనేది ఒక పెద్ద ఇది మిత్ లాగా మారిపోయింది. అలాంటిది మా దాంట్లో నార్మల్ గా చేసేస్తారు. అమ్మాయిలు ఎందుకు, మా హోమ్ లో చిన్న పిల్లలు వస్తారు నాతో పాటు చేయడానికి. అంటే నా మెయిన్ గోల్ అదే ఉండేది, దాని పర్పస్ అదే ఉండింది. లైక్ అంత్యక్రియలు నేను 1,00,000 మందికి చేశానా, కోట్ల మందికి చేశానా ఇంపార్టెంట్ కాదు. నేను చేసింది 10 మంది కనెక్ట్ అయిందా లేదా, వాళ్ళలో ఆ ఇన్స్పిరేషన్ వచ్చిందా లేదా, అండ్ ఆ ఇన్స్పిరేషన్ కనెక్ట్ అయిందా లేదా, దట్ రియలీ మ్యాటర్స్. అక్కడ ఫోకస్ చేశాను. అండ్ ఇండియన్స్ పక్కన పెట్టండి, ఫారినర్స్ వచ్చి మన యుఎస్ నుంచి చాలా మంది ఫారినర్స్ వచ్చి ఇక్కడికి వచ్చి అంత్యక్రియలు చేసి వెళ్తుంటారు. ఎప్పుడైనా విన్నారా? నిజంగా ఇట్స్ రియల్లీ షాకింగ్. జార్జియా ఇక్కడ నుంచి అంటే యుఎస్ నుంచి వచ్చి ఉంటాను. తను మన ఫాలో ఫస్ట్ 4-5 years నుంచి ఫాలో అవుతుంది. తను డాక్యుమెంటరీ చేయడానికి వచ్చింది యాక్చువల్లీ ఇక్కడికి మన సర్వీని మీద. డాక్యుమెంటరీ చేసుకుంది, వెళ్ళిపోయింది. ఆమెకి ఏం నచ్చిందో తెలియదు. నెక్స్ట్ ఇయర్ కాల్ చేసింది, గౌతమ్ నేను ఎవ్రీ ఇయర్ వచ్చి అంత్యక్రియలు చేసి వెళ్తాను. నేను జోక్ గా తీసుకున్నాను, ఎందుకంటే ఎవరు వస్తారా అర్థం, ఇక్కడ ఉండే వాళ్ళు సరిగా రారు, అక్కడెక్కడి నుంచి వస్తారు.
ఆమె నిజంగానే వచ్చి మ్యారేట్ లో స్టే చేసి 1 వీక్ స్టే చేసింది. అంటే మనకు తెలియదు కదా ఎప్పుడు వస్తుంది అంత్యక్రియలు అనేది, వచ్చినప్పుడు. సో తను చేసే వెళ్తుంది ఎవ్రీ ఇయర్ కంపల్సరీ. ఎవ్రీ ఇయర్ చేసుకొని అవి డాక్యుమెంటరీ తీసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళ ఎన్జిఓస్ లో పిల్లలకి, స్కూల్లో ఉన్న పిల్లలకి నేర్పిస్తుంది ఈ విఆర్ ఎడ్యుకేషన్ ద్వారా. ఇలా ఉంది ఇండియాలో సర్నిడి అని ఒక ఎన్జిఓ, వీళ్ళు చనిపోయిన వాళ్ళకి ఇలా ఇలా చేస్తుంటారు ఇంత బాగా, అండ్ నేను కూడా వెళ్ళి పార్టిసిపేట్ అయ్యాను దాంట్లో అని చెప్పి వాళ్ళకి చెప్పుకుంటూ ఉంటుంది అనమాట. సో ప్రౌడ్ మూమెంట్ అనమాట మాకు అది. అంటే సర్వీసెస్ చేయడం ఒక వంత అయితే, దాన్ని వరల్డ్ వైడ్ గా దాన్ని ఇంకొకరు వెళ్ళి రీచ్ చేయడం అనేది అంత ఇన్స్పైర్ అయ్యి, అది బాగుంటుంది ఆ ఫీలింగ్ అనేది. నేను కూడా అలానే మీ గురించి ఇన్స్పైర్ అయ్యే, సో ఐ థాట్ ఆఫ్ లైక్ ఇంకా కొంతమందికి పరిచయం చేద్దాం మిమ్మల్ని అని ఇలా తీసుకొచ్చాను. డెఫినెట్ గా నాకు కూడా అవకాశం ఉంటే నేను ఇండియా వచ్చినప్పుడు నాకు కూడా ఛాన్స్ ఇవ్వండి. అయ్యో తప్పకుండా, మీకు సపోర్ట్ చేయడానికి. అండ్ మా రేడియో అని టీం కూడా మీకు ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది. అండ్ సో మీ సర్వీసెస్ గురించి చెప్పారు, అండ్ నాకు తెలుసు మీకు చాలా అవార్డ్స్ వచ్చాయి అండ్ 4 వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి. సో దాని గురించి చెప్పండి. అండ్ లైక్ అంటే ఏ బేస్ మీద, లైక్ జస్ట్ ఎక్స్ప్లెయిన్. వరల్డ్ రికార్డ్స్ వచ్చేసి ఫస్ట్ వరల్డ్ రికార్డ్ వచ్చి 150 మంది అనాథలకి పిండ ప్రదానం చేశాను 1 షాట్ లో. అంటే బాగా ట్రెడిషనల్ గా, అంటే లైక్ ఏదో నామకి వాస్తా చేసేయడం అని కాకుండా, ఒక్కొక్కరికి మనం ఎంత టైము, ఎంత ఇండియన్ ఐటమ్స్ అయితే పెట్టి పూజలు చేస్తాం, మంత్రాలను చదువుతాము, అలా ఒక 5 మంది పండితులు పిలిపించి 100 మీడియా ఛానల్ ముందు లైవ్ లో చేసిన ఇదే అనమాట అది అటెంప్ట్. అంటే మెయిన్ గా నేను ప్రపంచానికి చూపించాలి అనుకునింది, ఒక మనిషి తలుచుకుంటే మానవత్వాన్ని ఎంతవరకు తీసుకెళ్లొచ్చు, అండ్ చనిపోయిన వాళ్ళ ఆత్మలు కూడా ఏ లెవెల్ కనెక్ట్ అవ్వచ్చు అనేది జస్ట్ చిన్నగా ప్రయత్నించాం. అది రికార్డ్ పక్కన పెట్టండి, రికార్డ్ జస్ట్ ఒక బొమ్మ, అది పక్కన మూలపడు. అంటే అది చూసి కూడా, అంటే చాలా మంది లైక్ ఓకే ఇది చేశారు కాబట్టి ఒక రికగ్నైజేషన్, అంటే ఇప్పుడు మీకు అది రికగ్నైజేషన్ చేశారనుకోండి ఎవరైనా, అది చూసి కూడా లైక్ ఓ చూసారా ఇలాంటి మంచి పనులు చేస్తే ఇలాంటి, అంటే ఇలా సొసైటీలో మనకు ఒక మంచి రికగ్నైజేషన్ వస్తుందని. ఎగ్జాక్ట్లీ. సో ఈవెన్ మీకు కూడా ఇంకా చేయాలని అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి, అంటే సపోర్ట్ ఉంటే. ఎగ్జాక్ట్లీ, అవును అవును. అండ్ మనకు ఒక కాలర్ రెడీగా ఉన్నారండి, సో లెట్స్ టేక్ ఎ కాల్. చేస్తూనే ఉన్నారు, సో అందుకనే నేను హలో హలో, వెల్కమ్ టు రేడియో వాణి. హలో హలో, వెల్కమ్ టు రేడియో వాణి. సో మేబీ కాల్ డ్రాప్ అయినట్టుందండి. ఇట్స్ ఓకే. సో ఏంటంటే అందరూ చూస్తున్నారు కదా, సో మీతో మాట్లాడాలని, యూజువల్ గా ఛాన్స్ దొరకదు కదా మీతో డైరెక్ట్ గా మాట్లాడడానికి. నార్మల్ గా నార్మల్ కాల్స్ చేస్తేనే వాళ్ళకి టైం ఇవ్వలేకపోతున్నాము, అంటే బిజీ స్కెడ్యూల్స్ ఉంటాయి. అవును, అండ్ అందుకనే లైక్ కాల్స్ వస్తూ ఉన్నాయి అన్నమాట. ఫస్ట్ వన్ రికార్డ్ అదే అండి. సెకండ్ వచ్చేసి సారీ గౌతమ్ గారు, లెట్స్ టేక్ ఎ కాల్ అండి. హలో, వెల్కమ్ టు రేడియో వాణి. హలో, వెల్కమ్ టు రేడియో వాణి. ఎవరు మాట్లాడుతున్నారు? మీ వాయిస్ వినిపించట్లేదండి. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? సోఫియా, మంగళూరు నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే, సో మనకి ఈ రోజు గౌతమ్ గారు ఉన్నారు, సో మాట్లాడండి గౌతమ్ గారితో. హలో కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాను, కొంచెం క్లియర్ గా మాట్లాడండి, వాయిస్ బ్రేక్ అవుతుంది. హలో మీకు వాయిస్ క్లియర్ ఉందా అండి? హలో, మీది వాయిస్ బ్రేక్ అవుతుందండి. ఓకే అండి, కాల్ డ్రాప్ అయింది. ఇట్స్ ఓకే. సో లెట్స్ కంటిన్యూ అండి. సెకండ్ రికార్డ్ గురించి. సెకండ్ రికార్డ్ వచ్చి 1000 మెంబర్స్ కి సింగిల్ హ్యాండెడ్లీ కుక్ చేసి, అంటే ఎవరి సపోర్ట్ లేకుండా 1000 మందికి సర్వ్ చేశాను ఒకే రోజులో. అండ్ 3 డిఫరెంట్ కుక్ చేశారా? చేసి సర్వ్ చేసాం గాంధీ హాస్పిటల్ దగ్గర అండ్ వేరే 2-3 ఆశ్రమాల్లో. నాతో పాటు తిరిగారు అందరూ, అంటే మీడియా వాళ్ళు అండ్ అవార్డు ఇచ్చే వాళ్ళు కూడా. సో అంటే మెయిన్ చెప్తున్నాను కదా, రికార్డ్స్ కోసం కాదు కానీ అట్లీస్ట్ నాలో నన్ను నేను టెస్ట్ చేసుకున్నాను అనమాట. ఏ లెవెల్ వరకు నేను
ఆ పీక్స్ లో వెళ్ళగలను వాళ్ళ కోసం అని చెప్పి నన్ను నేను టెస్ట్ చేసుకున్నాను, అంతే, ఇంకేం లేదు దాని గురించి చెప్పుకోవడానికి. అండ్ థర్డ్ ఫోర్త్ వచ్చేసి అంటే నేను ఎక్కువ ప్రాజెక్ట్స్ మీద పనిచేస్తున్నా అని చెప్పేసి యూనిక్ వరల్డ్ రికార్డ్స్ ఇచ్చారనమాట. అంటే ఒక మనిషి ప్లానెట్ లో ఇన్ని యూనిక్ ప్రాజెక్ట్స్ మీద చేసే ఒకే మనిషి అని చెప్పి ఇచ్చారనమాట, లైక్ కంటిన్యూగా ఆపకుండా జర్నీని. సో మన ప్రాజెక్ట్స్ ఏంటి అనేది ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, నేను మీకు ఫర్దర్ గా చెప్తాను, ఇంకా టైం ఉంది కాబట్టి. ఓన్లీ మీకు 3 ప్రాజెక్ట్స్ చెప్పాను ఇంతవరకు. యా నాకైతే యునిక్ గా అనిపించింది మాత్రం నిజంగానే అంత్యక్రియలు చేయడం. నేను ఎక్కడ ఎవరి దగ్గర ఎప్పుడు ఎన్నడూ చూడలేదన్నమాట అలాంటిది. అండ్ ఇట్స్ లైక్ డేరింగ్ అండ్ అలాగే అండ్ అమ్మాయిల్ని ఇన్వాల్వ్ చేయడం అనేది నిజంగా చాలా, అంటే మీరు డేరింగ్ స్టెప్ అని చెప్పొచ్చు. అండ్ మీకు సపోర్ట్ చేసిన టీమ్ కూడా రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అండ్ అంత్యక్రియలు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇండియాలో, కానీ మెయిన్ ఏంటంటే అమ్మాయిలు ముందుకు వచ్చి ఎన్జిఓలో అవును ఇనిషియేటివ్ తీసుకొని చేయడం అనేది చాలా తక్కువ ఉంటుంది. నాకు తెలిసిన ఎన్జిఓస్ లో. బట్ మెయిన్ గా నా గోల్ అదే ఉండేది, లైక్ నేను చేయడం కాదు ఇంపార్టెంట్, అందరితో చేపియాలి. ఎందుకంటే నేను ఒక్కనే కాదు కదా ఇండియాలో ఉండేది, అందరం ఉంటున్నాం కాబట్టి, అందరూ మనుషులే కాబట్టి, సాటి మనుషులు చనిపోయిన తర్వాత వాళ్ళకు కూడా ఆపర్చునిటీ ఇవ్వాలి, వాళ్ళలో భయాన్ని పోగొట్టాలి, వాళ్ళలో మన అనే ఫీలింగ్ ని తీసుకురావాలి. ఇలాంటి కైండ్ ఆఫ్ థాట్స్ ఉండేవి కాబట్టి ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళగలిగింది. సో అమ్మాయిలు అందరూ చేస్తున్నారు, వాళ్ళ పేరెంట్స్ ఇంకా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు, చెప్పుకుంటారు వాళ్ళు కూడా పక్కింటి వాళ్ళకి, మా అమ్మాయి వెళ్ళి అనాథలకి అంత్యక్రియలు చేస్తుంది అని. అది ప్రౌడ్ గా అనిపిస్తుంది, ఎందుకంటే ఫస్ట్ థింగ్ పేరెంట్స్ పంపించారు ఇండియాలో, పంపించారు లిటరల్లీ. మీరు అసలు దూరం నుంచి చూడడానికే పంపించారు శ్మశానంకి. అలాంటిది వెళ్ళి పాడి పోయడము అంత్యక్రియలు చేయడం అనేది వాళ్ళు పర్మిషన్ ఇచ్చారంటే ఫస్ట్ థింగ్ వాళ్ళ పేరెంట్స్ కూడా మనం యాక్సెప్ట్ చెప్పుకోవాలి, ఎందుకంటే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కాబట్టి వీళ్ళు రాగలుగుతున్నారు కదా. అవునవును, యా ఎగ్జాక్ట్లీ అండి. అండ్ మీ పేరెంట్స్ కూడా రియల్లీ దే ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ యూ, ఎందుకంటే మీలాంటి అబ్బాయిని అండ్ ఇంత యంగ్ ఏజ్ లో అండ్ మీకు ఇలాంటి థాట్స్ రావడం రియల్లీ గ్రేట్. ఎందుకంటే చాలా తక్కువ మందికి వస్తూ ఉంటాయి, ఎలా చేయాలి అలా చేయాలి అంటే థాట్ వస్తుంది, కానీ చేసే ప్రాసెస్ అవంతా లైక్ లాంగ్ టైం తక్కువ ఉంటుంది. యా చాలా తక్కువ ఉంటుంది. అందరికీ ఉంటాయి థాట్స్, ఓ నేను అది చేయాలని, బట్ అది చేసే ప్రయత్నం అనేది చెప్పినంత ఈజీగా ఉండదు, చాలా టఫ్ గా ఉంటుంది, చాలా హర్డిల్స్ ఉంటాయి దాంట్లో. వాటిని ఫేస్ చేసి ఎంజాయ్ చేయగలిగితేనే ముందుకు వెళ్ళగలం మనం దాంట్లో. అవును. సో 3 ప్రాజెక్ట్స్ చెప్పాను మీకు, లైక్ అన్నదాత, షెల్టర్ హోమ్ అండ్ లాస్ట్ రైట్స్ గురించి. అలాగే మనము ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా చేసాము. ఆర్గానిక్ ఫార్మింగ్ మీకు తెలుసు, దేశీ వ్యవసాయం. సో దాని మెయిన్ పర్పస్ ఏంటంటే, మనం హోమ్స్ లో చాలా మంది అన్నదానాలు చేస్తుంటారు, ఫుడ్ పెడుతుంటారు, మనం తినేదే కదా వాళ్ళకి పెట్టేది, అంటే మనం వెళ్ళి తీసుకొని కొనేదే వాళ్ళకి ఇస్తుంటాము. సో నా ప్రయత్నం ఏమనిందంటే, మనం ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ చేసుకోగలం, లేదా రోగాలు వస్తే హాస్పిటల్కి డబ్బులు ఖర్చు పెట్టుకొని చూసుకోగలగాని, అక్కడ ఉండే వాళ్ళకి మనం పెట్టిందే పరమాణం అనమాట. ఆశ్రమాల్లో ఉండే వాళ్ళకి మీరు ఏది పెట్టినా వాళ్ళు అదే తింటారు, ఆప్షన్ లేదు కదా, వాళ్ళకి అడగరు, మళ్ళీ అడగలేరు కూడా. సో అందుకని వాళ్ళకు ఆర్గానిక్ ఫుడ్ ఇవ్వాలి, ఆర్గానిక్ వెజిటబుల్స్ ని ఇవ్వాలి అని చెప్పేసి ఒక 9,000 kgs ఆఫ్ వెజిటబుల్స్ ని గ్రో చేసి ఇచ్చాము 1 year లో. సో 1 year కష్టపడ్డాము, లైక్ మహర్షి సినిమా చూసినంత ఈజీగా జరగలేదు, అది చాలా కష్టపడాల్సి, చాలా నొప్పులు భరించాము, చాలా లైక్ చాలా టైం పడుతుంది, ఎందుకంటే ఆ సినిమా చూసిన టక్కని 3 hours లో అయిపోదు, ఇది కూడా 6 months మినిమం పడుతుంది ఆ క్రాప్స్ రావడానికి, అండ్ అవన్నీ నీట్ గా మన కళ్ళ ముందు కనిపించడానికి అందంగా. వాటిని తీసుకెళ్లి వాటిని 9,000 kgs ఆఫ్ వెజిటబుల్స్ ని ఫ్రీగా ఇచ్చాము, ఆర్గానిక్ వెజిటబుల్స్. ఇంతవరకు వరల్డ్ ఆర్గానిక్ వెజిటబుల్స్ ని ఫ్రీగా ఇవ్వలేదు, అది కూడా షెల్టర్ పండించి. మనమే మళ్ళీ 1,000 కోట్లు ఉండే వాళ్ళం కాదు, మనం మళ్ళీ నార్మల్ గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే. మీ లాంటి వాళ్ళ సపోర్ట్ ఎవరైతే స్పాన్సర్స్ ఉన్నారో వాళ్ళు ఎలా అంటే, లైక్ గౌతమ్ మా అమ్మాయి పుట్టినరోజు ఉంది, బాబు పుట్టినరోజు ఉంది అంటే వాళ్ళని నేను మోటివేట్ చేసామండి. అంటే మీ పిల్లల పేరు మీద ఒక హోమ్ కి ఇన్ని బుట్టడు కూరగాయలు, లేకపోతే ఒక కైండ్ ఆఫ్ బాస్కెట్ ఆఫ్ హ్యాపీనెస్ అని పెట్టాం పేరు దానికి. సో దాంట్లో వాళ్ళ పేరు మీద స్పాన్సర్ చేసేవాళ్ళు అనమాట, అంటే వీళ్ళ డెడికేట్ చేసేవాళ్ళు ఆ బుట్టని. సో వాళ్ళు కూడా చాలా బాగా కనెక్ట్ అవ్వడం స్టార్ట్ చేశారు. అండ్ వెజిటబుల్స్ చాలా ఆర్గానిక్ వి. సో ఆర్గానిక్ అంటేనే మన వాళ్ళు బాగా కనెక్ట్ అవుతాం, ఎందుకంటే మనం ఇంతకు ముందు అంటే తినేవాళ్ళం, కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి ఆర్గానిక్, మనం ఏది తిన్నా కూడా పెస్టిసైడ్ ఉందని. యా ప్రతిదీ లైక్ అవును, ఆల్ కెమికల్ బేస్డ్ ఉన్నాయి ఇప్పుడు. నేను దాని గురించే చెప్దాం అనుకున్నాను, ఎందుకంటే లైక్ చాలా మంది మీరు చెప్పినట్టు మనము బర్త్డేస్ కానీ లైక్ యానివర్సరీస్ కానీ మనం ఏం చేస్తాం, మామూలుగా పార్టీస్ చేసేసుకొని లైక్ వి వేస్ట్ లాట్ ఆఫ్ ఫుడ్.
సో అలా కాకుండా ఇది ఒక మంచి థాట్. అంటే ఇలా చాలా మంది ఇప్పుడు నేను కూడా కొంతమంది చూసాను లైక్ ఇలా చేయడం. అంటే వాళ్ళ పిల్లల బర్త్‌డేస్ కానీ, వాళ్ళ మ్యారేజ్ డే కానీ, లేకపోతే వాళ్ళ హస్బెండ్ బర్త్‌డే కానీ ఇలాగ అప్రోచ్ అయ్యి నేను కొన్ని వీడియోస్ యాక్చువల్‌గా సర్వ్ నీడీలోనే నేను చూసాను అలాంటివి. అండ్ ఇట్స్ రియల్లీ అన్నదాత ఫెల్ట్ గుడ్. ప్రాజెక్ట్ కూడా మెయిన్ అదే అండి. అంటే దాంట్లో అన్నదాత హ్మ్. ప్రాజెక్ట్ లో కూడా ఇప్పటి వరకు పెట్టిన 9.5 lakh మీల్స్ పెట్టాము ఇంతవరకు లాస్ట్ 4 హ్మ్. years నుంచి. ప్రతి హ్మ్. గింజ కూడా స్పాన్సర్స్ ఇచ్చింది. వాళ్ళు వాళ్ళ బర్త్డేస్, వాళ్ళ పెళ్లి రోజులు, వాళ్ళ ఇళ్లలో చనిపోయిన అంటే అవును. చనిపోయిన డెత్ యానివర్సరీస్ అన్ని కూడా హ్మ్. వాటన్నిటిని కూడా మోటివేట్ చేసి వీళ్ళని ఇక్కడ ఫుడ్ పెట్టడానికి ఒక సోర్స్ ఇచ్చాం అన్నమాట వాళ్ళకి. అంటే చాలా రైట్. మందికి ఉంటుంది కదా, అన్నదానం చేయాలి మంచిది అవును. వాళ్ళకి అవును. చెప్పేసి. సో యెస్. మనం ఏంటంటే ఒక అథెంటిక్ ప్లాట్ఫామ్ ఇచ్చేసి వాళ్ళకు ఒక జర్నీ ఇచ్చాం అనమాట. అలాగా ఒక్కసారి స్పాన్సర్ చేస్తాం, మళ్ళీ మళ్ళీ వాళ్ళ రిలేటివ్స్ ని కనెక్ట్ చేయడము, ఫ్రెండ్స్ ని కనెక్ట్ చేయడము, అంటే వాళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసేసుకున్నారు ఆల్రెడీ. ఇది హ్మ్. ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది జర్నీ అనేది, ఒక సోషల్ వర్కర్ కి, ఒక సొసైటీలో పబ్లిక్ కి. అవును. యాహ్! అంటే మీరే ఒక పాత్ ఇచ్చారు వాళ్ళకి. సో మీరు కూడా నా నాతో నా సపోర్ట్ పని చేయొచ్చని. అంతవరకే అది. యాహ్! నేను ఎగ్జాక్ట్‌లీ. నేను సామాన్యంగా మీరు పేజ్ మొత్తం చూస్తే డొనేషన్స్ కూడా అడగం మేము. అవును. నేను చూసాను. డొనేషన్స్ అడగడానికి రాలేదు కదా ఫీల్డ్ కి. నేను నా పని నేను చేయడానికి వచ్చాను యాజ్ అ హ్యూమన్ గా ఫస్ట్. దాని తర్వాత యాజ్ అ ఇండియన్ గా పని చేయాలనుకున్నా, ఏదో నాకు తోచినంత వరకు, బతుకున్నంత వరకు. సో నేను అడగడానికి రాలేదు, చేయడానికే వచ్చాను. చేశాను, మీకు నచ్చిందా సపోర్ట్ చేయండి ఇంతే. సో నచ్చిన అవును. వాళ్ళు చేస్తున్నారు లాస్ట్ 7 years నుంచి. వాళ్ళ సపోర్ట్ వల్ల అవును. ఇప్పుడు ఇంత చేయగలిగాం మనం. ఎందుకంటే అడుగుతూ కూర్చుంటే డైలీ అడుగుతూనే ఉంటాం మళ్ళీ. అండ్ హ్మ్. అడుగుతుంటే ఒకరి మీద, మనకు అవతల వాళ్ళ మీద రెస్పెక్ట్ రాదు. హ్మ్. మనం ఏదన్నా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయండి చేసి చూపించామనుకోండి, వాళ్ళే మనకు వచ్చి సపోర్ట్ చేస్తారు. అంటే నేను అది నమ్ముతా గట్టిగా. అవును. అదే యాక్షన్స్ లో అన్ని మాట్లాడతాం అనమాట. అవును. ట్రూ అండి. కరెక్ట్ చెప్పారు. యాక్షన్ స్పీక్స్ ఎవ్రీథింగ్ అని. ఎన్జిఓస్ అన్నిటి కూడా అదే చెప్తుంటాయి. ఎందుకంటే చాలా మంది ఎన్జిఓస్ అంటే ఫస్ట్ ఆ నెగిటివ్ థాట్ పెట్టుకొని ఉండేవాళ్ళు ఇంతకు ముందు. హ్మ్. ఎన్జిఓస్ అంటే రిలీజియస్ కన్వర్షన్స్ కోసం అని, లేదా డబ్బుల కోసం వస్తారని, ఇలా రకరకాల థాట్స్ ఉండేవి. మెయిన్ నేను ఈ ఫీల్డ్ సీరియస్ గా తీసుకుంది కూడా ఆ అపోహను తీయాలి మనుషుల్లో. అంటే అన్ని ఎన్జిఓస్ అలా లేవు, జెన్యున్ గా చాలా ఎన్జిఓస్ ఉన్నాయి ఇండియాలో. మనం ఫైండ్ అవుట్ చేయాలంతే. టైం హ్మ్. తీసుకొని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తే ఇంకా అలాంటి ఎన్జిఓస్ క్రియేట్ అయితే ఇంకా ఎక్కువ మంది వాళ్ళు సర్వీస్ చేయగలరు అనేది జనాలు చూపిద్దాం అనుకున్నా. సో మన 4th ప్రాజెక్ట్ మీకు చెప్పాను, ఆర్గానిక్ ఫార్మింగ్ ఒకటి. అండ్ గ్రీన్ బుక్ అని ఇంకొక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము. గ్రీన్ బుక్ ఏంటంటే మనము మన ఇళ్లలో వేస్ట్ పేపర్ మెటీరియల్స్ ఉంటాయి కదా, చెత్త కాగితాలు, వాటిని రీసైకిల్ చేసి కొత్త నోట్ బుక్స్ గా మార్చేవాళ్ళం. వాటిని ట్రైబల్ ఏరియాస్ లో, విలేజెస్ లో ఉన్న కిడ్స్ కి ఫ్రీగా డొనేట్ చేసాం. అంటే మన ఇంట్లో ఉన్న చెత్త ఇంకొకటికి యూజ్ అవుతుంది అక్కడ, మళ్ళీ మనం చెట్లను నరకాల్సిన అవసరం ఉండదు. సో అంటే ఇలా ఇన్నోవేటివ్ గా ఆలోచించుకునే వాళ్ళం. మన ఇండియాలో ఏమైనా సోర్సెస్ ఉన్నాయా, మనం మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇంకేదైనా, అంటే మన సిటీలోనే ఉన్న వేస్ట్ ని ఏదైనా రీయూజ్ చేసేటట్టు అని అదొకటి. అండ్ ఆర్గానిక్ క్రిమేషన్ అని, మనము మామూలుగా చనిపోతే కర్రల మీద పెట్టి కాలుస్తారు, చెట్లను నరికేసి, మీకు తెలుస్తుంది. సో అది కూడా జరగకూడదు అని చెప్పేసి ఆవు పేడతో కర్రలు తయారు చేస్తాం. నేను నా టీంలో అమ్మాయిలంతా కలిసి పేడ మొత్తం కుప్ప కుప్ప వేసుకొని, పేడల చేతులు పెట్టుకొని మొత్తం రెడీ చేసేవాళ్ళం కర్రలన్నీ. ఉన్నాయి అన్ని, మీరు చూడొచ్చు ఫేస్బుక్ లో. అదే ఇది అయితే నిజంగా యూనిక్ అండ్ అంటే నిజంగా అది సామాన్యంగా అలాంటివి. పేడలో చేతులు పెట్టాలంటే జనాలు 100 రకాలుగా అవును డిఫరెంట్ కదా. డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారనమాట. కానీ నా అవును. టీంలో అమ్మాయిలంతా ఏంటంటే, గౌతమ్ చేస్తున్నాడు, చేసేయాలి మనం. ఎందుకంటే అదొకటి ఉంటది కొంతమందికి. ఇంకొంతమందికి నిజంగానే హ్యూమానిటీ ఉంటుంది ఆ లెవెల్లో. అరే ప్రాజెక్ట్ నచ్చింది, దాని కాజ్ నచ్చింది, దాని అవుట్పుట్ నచ్చింది కాబట్టి చేద్దాం అని చెప్పేసి వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతారు ఆటోమేటిక్ గా. నాకు వాళ్ళని చూసి ఇంకా ఎక్కువ ఎనర్జీ వస్తుంది, ఇంకా బాగా చేయాలి అని చెప్పేసి. సో వాళ్ళే నాకు ఎనర్జీ అనుకోండి, నా టీము, నన్ను ఇష్టపడే వాళ్ళందరూ కూడా. సో వాటిని కర్రలుగా తయారు చేసి, డ్రై చేసి, వాటిని తర్వాత తీసుకెళ్లి అంత్యక్రియలు చేసేవాళ్ళం. సో దీంట్లో మనం మళ్ళీ చెట్లను నరకాల్సిన అవసరం ఉండదు, ఉన్న చెట్లను కాపాడు. చెట్లను నువ్వు నాటకపోయినా పర్లేదు కానీ ఉన్న వాటిని కాపాడుకుంటే చాలా నేను అనుకుంటాను కనీసం. సో ఇదొకటి. యా, ఇంకొకటి క్యాన్సర్ పేషెంట్స్ మీద వర్క్ చేసాము. క్యాన్సర్ పేషెంట్స్ అంటే మన హైదరాబాద్ లో బసవతారకం అని, అండ్ ఇంకొకటి ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్, 2 ఉన్నాయి పెద్దవి మన హైదరాబాద్ లో. సో అక్కడికి వెళ్ళి పిల్లల బర్త్డే సెలబ్రేట్ చేసేవాళ్ళం. తర్వాత వాళ్ళకి ప్రోటీన్ డ్రింక్స్ తీసుకెళ్లి ఇచ్చేవాళ్ళం, మన హోమ్ మేడ్ ప్రోటీన్ డ్రింక్స్. తర్వాత వాళ్ళకు ఆల్టర్నేట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అంటే లైక్ లాస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ లో ఉన్న వాళ్ళు గివ్అప్ చేసేస్తారు అనమాట, పేరెంట్స్ ఇంకా చనిపోతారు అని చెప్పేసి. వాళ్ళకు ఓల్డ్ మెథడ్స్ లో ఆల్టర్నేట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, మన షిమోగా అనే ప్లేస్ లో, డిఫరెంట్ లొకేషన్స్ లో ఇండియాలో. వాళ్ళకి వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అక్కడికి పంపించడం, ఇలాంటివి చేసేవాళ్ళం. ఫైట్ అగేన్స్ట్ క్యాన్సర్ ఆ ప్రాజెక్ట్ పేరు. సో ఇది కాకుండా
యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే ఏమేమి చేస్తున్నాం అనేది మర్చిపోతుంటాం ఒక్కొక్కసారి ప్రాజెక్ట్స్ అవి అవును. కూడా. ఎందుకంటే మీరు అన్ని ఇన్నోవేటివ్ గా అండ్ క్రియేటివ్ గా అలా అంత మందికి హెల్ప్ చేస్తున్నారు. చేసుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కటి. ఎందుకంటే కోవిడ్ నుంచి మేము కోవిడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఐ ఇంకా థింక్ ఎక్కువ మీరు projects రీసెంట్ గా అది కూడా ఏదో అప్రిసియేషన్ వచ్చింది కదా, మీరు కోవిడ్ పేషెంట్ ఐ మీన్ లైక్ కోవిడ్ చాలా వాళ్ళకి. ఆల్మోస్ట్ యా, 15-20 అంటే రీసెంట్ గా వచ్చినట్టుంది మీకు ఆ అప్రిసియేషన్ సర్టిఫికేట్. సో కోవిడ్ లో ఏంటంటే 3000 మెంబర్స్ కి రెగ్యులర్ గా పెట్టాం. మనము ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి ఎవ్రీ డే 3000 మెంబర్స్ కి మినిమం పెట్టాం. మన స్పాన్సర్స్ అయితే చాలా మంది కనెక్ట్ అయ్యి చాలా బాగా సపోర్ట్ చేశారు. 3000 మెంబర్స్ కి డైలీ అంటే మాటలు కాదు. కుక్ చేయడము, అంత వెళ్ళి సర్వ్ చేయడం, ప్యాక్ చేసుకోవడము, అంతమంది లైన్ లో నిలబెట్టడం, మళ్ళీ కోవిడ్ ని మైండ్ లో పెట్టుకొని డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, మెయిన్ అది రీజన్. లిటరల్లీ పెద్ద రెస్పాన్సిబిలిటీ. మాకు లక్కీగా డిపార్ట్మెంట్ వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు ఇక్కడ హైదరాబాద్ లో. సో వాళ్ళ సపోర్ట్ వల్ల నీట్ గా జరిగింది అండ్ మేమంతా కూడా సేఫ్ గా ఉన్నాం ప్రస్తుతానికి. అండ్ నా నెక్స్ట్ క్వశ్చన్ అదే, మీది ఏదో చెప్తున్నారు, మీరు కంటిన్యూ చేయండి. కోవిడ్ లో మనుషులకే కాదు డాగ్స్ కి అండ్ కౌస్ కి తర్వాత మంకీస్ కూడా ఫుడ్ పెట్టాము. లక్కీగా మాకు అంటే నాకు వచ్చిన థాట్ ఏంటంటే మనుషులకు ఓకే చాలా మంది పెడుతున్నారు కోవిడ్ లో, మంకీస్ ఏంటంటే అప్పుడు ఎండాకాలం యాక్చువల్లీ కోవిడ్ స్టార్టింగ్ అప్పుడు. సో చాలా చనిపోతున్నాయి అక్కడ, ఎందుకంటే అందరు లాక్డౌన్ లో ఉన్నారు, ఎవరు బయటకు వెళ్ళే వాళ్ళు. ఇప్పుడు ఎవరైనా వెళ్తుంటే ఏదన్నా అరటిపండు ఇవ్వడమో ఏదో ఒకటి చేస్తుంటారు, కానీ ఎవరు వెళ్ళిపోతే కోతులకి ఏం దొరుకుతుంది, ఇంకా చనిపోవడమే కదా. అడవిలో అక్కడ నీళ్లు కూడా ఎండకి మొత్తం ఎండిపోతున్నాయి ఆకులు కూడా. సో ఫైనల్లీ మంకీస్ అని ఇనిషియేటివ్ తీసుకున్నాం ఫస్ట్ టైం లైఫ్ లో. నేను ఎప్పుడు మంకీస్ దగ్గరికి వెళ్ళలేదు లైఫ్ లో, ఫస్ట్ టైం వెళ్ళాము. సో అక్కడి నుంచి లక్కీగా నాకు బాగా నచ్చాయి అనమాట, కనెక్ట్ అయిపోయేవాళ్ళు అన్నిటికీ. అక్కడ ఉన్న అడవిలో ఉన్న కోతులకి నేను కూడా పోతే అయిపోయే వాటిలో. నేను చూసానండి కొన్ని వీడియోస్. వచ్చినసారి అవి కూడా వాళ్ళకి మంచిగా ట్రీట్ చేసి ముందుకు వచ్చేసావు అనమాట ప్రేమతో. అంటే వాటి కోసం ఏమైనా చేయొచ్చు అని ఒక ఫీలింగ్ క్రియేట్ అయిపోయింది మాకు. ఇట్లా ఎలా అయితే మనుషుల మీద మన రియాక్షన్స్ చూపిస్తుంటామో ప్రేమనైనా, అవి కూడా నిస్వార్థంగా ప్రేమనిస్తాయి చూడండి, దగ్గరకు వచ్చేసి ఎక్స్పెక్ట్ చేయకుండా వాళ్ళ కోసం ఫుడ్ తెచ్చడనే హ్యాపీనెస్ తో. దానికోసం ఏమైనా చేయాలనిపిస్తుంది. సో వాటికి ఫుడ్ తీసుకెళ్లే వాళ్ళము. తర్వాత డాగ్స్ కి పెట్టాము, స్ట్రీట్ డాగ్స్ కి మెయిన్ గా. అండ్ కౌస్ కి గోశాల గోసేవ అని ఇంకో ప్రాజెక్ట్ ఉంది. దాంట్లో ఓన్లీ కౌస్ కి మనం వెళ్ళి పూజ చేసి వాటికి ఫుడ్ పెట్టేసి వస్తాం, వాటికి ఇష్టమైన ఫుడ్. సో ఇలా చేస్తాము. మీరేదో అడుగుతున్నారు ఇందాక క్వశ్చన్. నేను యాక్చువల్ గా ఆ వీడియోస్ చూసాను. నేను యానిమల్స్ అంటే యూజువల్ గా మన అంటే డాగ్స్ చూసాను అండ్ అదే మంకీ చూసాను అండ్ ఆవులు చూసాను. మీరు అవి చూసాను నేను. అవునవును, అది కూడా చాలా మంచి థాట్. అండ్ ఇప్పుడు మీరు ఇన్ని చేస్తున్నారు కదా, సో మీకు గవర్నమెంట్ నుంచి కానీ లైక్ డిఫరెంట్ NGOs నుంచి కానీ మీకు లైక్ సపోర్ట్ కానీ అలా ఏమైనా వస్తుందా అండి? అంటే మీకు తగిన సపోర్ట్ దొరుకుతుందా? మనకు సపోర్ట్ రాలేదు, రాదు కూడా. ఎందుకంటే మనము అప్రోచ్ కాని రోజులు లేవు. మాక్సిమం అప్రోచ్ అయ్యాము. ల్యాండ్ కోసం మాక్సిమం వెతికింది లాస్ట్ 2 years. అంటే మన చిన్న పిల్లలది పెద్దవాళ్ళది రెంటెడ్ హోమ్స్ లో ఉన్నాయి. సో మాకు మంత్లీ 40,000 to 50,000 ఓన్లీ రెంట్స్ కి వెళ్తాయి, ఓన్లీ రెంట్స్ కి, ఈ 2 homes రన్ చేయడానికి. సో ఇంత అమౌంట్ ఉంటే, ఒక ఇల్లు ఉంటే మనకు మొత్తం ఖర్చు, నెల ఖర్చులో సగం వెళ్ళిపోతుంది ఈజీగా మనకు. ఆ ఉద్దేశంతో ఒక ల్యాండ్ పర్మనెంట్ షెల్టర్ హోమ్ కావాలి, రెంటెడ్ హోమ్స్ లో ఉండడం కాదు. రెంటెడ్ హోమ్స్ లో ఉంటే మనకి ఇంకో ఇష్యూ అంటే నేబర్స్ ఇష్యూస్ ఉంటాయి, కాలనీ పీపుల్ తో ఇష్యూస్ ఉంటాయి. సో ఆల్మోస్ట్ మేము 4 homes షిఫ్ట్ అయ్యాము ఇప్పటికి. లైక్ 4వ ఇల్లు ఇప్పుడు మేము ఉండేది, అంటే వేరే లొకాలిటీస్ చేంజ్ అయిపోయినప్పుడు. అండ్ చేంజ్ అయినప్పుడు పెద్ద ఇష్యూస్ ఏంటంటే మాకు విజిటింగ్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్ నుంచి ప్రతి ఒక్కటి చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. అది మళ్ళీ ఒక ప్రాసెస్, మాకు మళ్ళీ హెడేక్ అది. సో 4 homes షిఫ్ట్ అయ్యాము. ఇట్లా కాదని చెప్పేసి పర్మనెంట్ హోమ్ కోసం 2 years నుంచి వెతికాము. చాలా ప్రోగ్రామ్స్ కి వెళ్ళాము, గవర్నమెంట్ చుట్టూ తిరిగాము, మినిస్టర్స్ ని పట్టుకుని వాళ్ళని వీళ్ళు అన్ని అయిపోయినాయి లాస్ట్ కి. బట్ ఇప్పుడు మీ ముందు ఖాళీగా కూర్చోన్నాయి, ఇప్పుడు కూడా దొరకలేదు మాకు. మా ప్రయత్నం ఏంటంటే పబ్లిక్ కే సపోర్ట్ చేయాలి అనే ఒక ఇనిషియేటివ్ తోనే ఉన్నాను. ఎందుకంటే ఇంతవరకు తీసుకొచ్చిన వాళ్ళే పబ్లిక్ అనుకుంటే ఒక ల్యాండ్, ఒక కన్స్ట్రక్షన్ అనేది అసలు ఎక్కడ అసలు లెక్కలేక రాదు అది. ఎందుకంటే చాలా సపోర్ట్ చేశారు ఇండియాకి చాలా విధాలుగా పబ్లిక్. సో నాలాంటోడు నిజంగా వాళ్ళకి కనెక్ట్ అయితే, నేను నా మనిషి వాళ్ళని అనుకుంటే డెఫినెట్లీ అది అసలు ఇట్లా వెళ్ళిపోతుంది, చిటికేస్తే వెళ్ళిపోతుంది, మొత్తం అయిపోతుంది, కళ్ళ ముందే జరిగిపోతుంది. దేవుడు వస్తే ఎలా టక్కని జరిగిపోతాయి, అలా అయిపోతాయి అని అనుకోవాలంటే పబ్లిక్. నేను అదే వెయిట్ చేస్తున్నా, ఇప్పుడు అనుకుంటారా అని. అందుకే నా పని ఆపలేదు, ఆ డిసప్పాయింట్మెంట్ ఎప్పుడు కూడా. నా పని ముందుకు వెళ్తూనే ఉండాలి, నేను అనుకుని ముందుకు వెళ్తూ ఉంటే వీళ్ళు అనుకున్నప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది అని పబ్లిక్ మీద హోప్స్ తో, ఎక్స్పెక్టేషన్స్ తో వాళ్ళ మీద భారం వేసేసి వెళ్తున్నా అంతే ముందుకు. ఆ పైన దేవుడి మీద, కింద పబ్లిక్ మీద.
పబ్లిక్ డెఫినెట్ గా ఇప్పుడు ఈ షో చూస్తున్న వాళ్ళు, వింటున్న వాళ్ళు ఖచ్చితంగా ముందుకొచ్చి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. త్వరలోనే మీరు ఈ ప్రాజెక్ట్ కూడా సక్సెస్ఫుల్ గా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ డెఫినెట్ గా మా రేడియో అని టీం కూడా మేము ఏదైనా వీలుంటే డెఫినెట్ గా మీకు సపోర్ట్ చేస్తాము మా నుంచి. అండ్ ఇంకా మీ టీం గురించి చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు 1 పర్సన్ ఒక పని చేస్తున్నాం అంటే డెఫినెట్ గా మీ టీమ్ బిల్డింగ్ అనేది, టీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళ సపోర్ట్ అండ్ మీ టీం గురించి జస్ట్ ఒక చిన్న మమ్మీ డాడీ పిల్లల హోమ్ చూసుకుంటారు. తర్వాత నాకు ఆల్మోస్ట్ ఒక 10 మెంబర్స్ హైదరాబాద్ లోనే పెయిడ్ స్టాఫ్ ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఎక్కడో చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా చేస్తామని చెప్తే వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇచ్చాను. సో వీళ్ళందరూ కూడా 4 years 2-3 years నుంచి నాతో పాటు వర్క్ చేస్తున్నాను డైలీ. అండ్ నేను ఏదైతే చేస్తుంటానో మాక్సిమం వాళ్ళు కూడా ఉంటాను అంత ఈవెంట్స్ లో. సో వాళ్ళ సపోర్ట్ వల్ల అండ్ నాకు వాలంటీర్స్ టీమ్ ఉంది. సో హైదరాబాద్ లో ఒక 15-20 మెంబర్స్ వాలంటీర్స్ ఉన్నారు, డెడికేటెడ్ వాలంటీర్స్. తర్వాత వేరే సిటీస్ లో ఉన్నాయని మీకు చెప్పాను కదా, ఆ బ్రాంచెస్ లో కూడా వాలంటీర్స్ ఉన్నారు. అక్కడ బ్రాంచ్ ఇన్ఛార్జెస్ పెట్టాను అనమాట. సో వాళ్ళు కోఆర్డినేట్ చేస్తుంటారని. సో ఇలా ఇది నా టీమ్, యాక్చువల్లీ కరెంట్ టీమ్ ఇప్పుడు. సో వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ చేస్తుంటాం యాక్టివిటీస్ అన్ని కూడా. సో ఎవరైనా మీకు కాంటాక్ట్ చేయాలంటే ఆ బ్రాంచ్ కి పర్టికులర్ గా ఒక మెయిన్ పర్సన్ ఉంటారు. సో వాళ్ళ ద్వారా మీరు అంటే వాళ్ళ కాల్. సో మీరు ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని ప్రతి ఒక్కరి నేమ్ అవన్నీ మీ పేజ్ లో ఉన్నాయండి, FB పేజ్ లో సర్వ్ నీడీ. వాళ్ళకి కావాలి అనుకుంటే మా పేజ్ లో ఎక్కడైనా కమెంట్ బాక్స్ లో ఎక్కడైనా మెన్షన్ చేసినా కూడా వాళ్ళకి మా టీం వాళ్ళు రిప్లై చేస్తారు అంటే. ఓకే, సర్వ్ నీడీ అని ఫేస్బుక్ పేజ్ లో సర్చ్ చేస్తే సో అంత ఇన్బాక్స్ లో మెసేజ్ పెట్టినా కూడా వాళ్ళకి రిప్లై వచ్చేస్తుంది. ఓకే, అండ్ నేను కూడా చెప్పాలి మీ టీంకి థ్యాంక్ యూ, స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే మిమ్మల్ని ఇలా నాకు కనెక్ట్ చేసినందుకు స్పెషల్. ఎందుకంటే చాలా ఓపిక్గా నేను క్వశ్చన్స్ అడిగినా కూడా చాలా ఓపిక్గా చెప్పారు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు శిరీష యాజ్ వెల్ ఇన్ యువర్ టీమ్. అండ్ ఇంకా అలా చెప్పుకుంటూ మీ గురించి చాలా క్వశ్చన్స్ అలా వస్తూనే ఉన్నాయన్నమాట, ఇంకా అడగాలని చాలా. అండ్ మన కాలేజ్ కూడా పాపం కాల్ చేస్తున్నారు కొంతమంది, ఇంకా కాల్ డ్రాప్ అయిపోతుంది. కాల్ డ్రాప్ అయిపోయింది. అండ్ ఏంటంటే మీకు లైక్ ఇప్పుడు కొత్తగా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారని చెప్పారు కదా. సో ఇంకా ఏదైనా అంటే నాకు తెలిసింది అంటే మేము మామూలుగా మాట్లాడేటప్పుడు లైక్ ఏదో మీరు ఒక ఆర్ఫనేజ్ దాని గురించి లైక్ యు ఆర్ స్టార్టింగ్ ఏ న్యూ ప్రాజెక్ట్ అని. సో ఇదేనా లేకపోతే ఇంకా వేరే ఏమన్నా ప్రాజెక్ట్ కాదండి, అదే ల్యాండ్ కోసము ట్రై చేస్తున్నాము. పిల్లల హోమ్ ఓల్డ్ ఏజ్ హోమ్ కలిపి ఒక ప్లేస్ లో కన్స్ట్రక్ట్ చేసి వాళ్ళని ఒక ఫ్యామిలీ లా కలపాలి. అంటే ఇండియాలో ఒక రోల్ మోడల్ హోమ్ ని క్రియేట్ చేసి, అంటే ఇల్లు అంటే ఇలా ఉండాలి అని ఒక చూపించాలి అని ఒక కళ నాది ఎప్పటి నుంచో చిన్న కళ ఉండేది. అంటే ఆశ్రమం కాదు ఇది, ఒక ఓల్డేజ్ హోమ్ ఆర్ఫనేజ్ హోమ్ కాదు ఇది, ఇది ఒక ఇల్లు, ఒక ఫ్యామిలీ ఎలా ఉంటుంది రియల్ ఫ్యామిలీ అనేది. ఇలాంటి వాళ్ళని కలిపి వాళ్ళ ఒకరి మీద ఒకరు చూపించుకునే ప్రేమని చూపించి ఇండియాలో కొంతమందికి అయినా ఎవరైతే పిల్లలు ఆ పేరెంట్స్ వదిలేస్తున్నారో అలాంటి వాళ్ళకి ఒక చిన్న స్పార్క్ ఇద్దాము అని ఒక చిన్న థాట్ ఉండేది, ఎప్పటి నుంచో ఉండేది. దానికోసం 2 years ఫైట్ చేసాను. ల్యాండ్ ఇస్తే కనీసం ఇంకా ఎక్కువ మంది, ఇప్పుడు నేను 175 members ని చూసుకుంటున్నాను, పెద్దవాళ్ళని చిన్నపిల్లల్ని కలిపి. సో నా గోల్ 1000 members ఉండేది, 500 to 1000 members. అంటే సిటీలో అంతమందే ఉన్నారు జెన్యూన్ పీపుల్, హోమ్లెస్ పీపుల్, రోడ్ల మీద ఉండేవాళ్ళు. ఇక చాలా మంది అన్వాంటెడ్ ఈ ఫేక్ పీపుల్ ఉంటారు అన్నమాట, డబ్బుల కోసం వచ్చేవాళ్ళు, ఆల్కహాల్ కోసం వచ్చేవాళ్ళు, అడుక్కునే వాళ్ళు, బెగ్గర్స్ అంటున్నారు. సో జెన్యున్ గా ఉండే వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి, అంతే నా మోటో, అది మెయిన్. నేను వచ్చింది ఈ ఫీల్డ్ లెక్క అంతే. అండ్ నేను ఎఫర్ట్స్ పెడుతున్నా, నా స్పాన్సర్స్ వాళ్ళు నన్ను నమ్మి డబ్బులు ఇస్తున్నారంటే అది జెన్యున్ పీపుల్ కే రీచ్ అవ్వాలని నేను అనుకుంటా ఇప్పుడు. సో 1000 members ఉన్నారు మన సిటీలో మాక్సిమం హైదరాబాద్ లో. ఆ 1000 members ని నేను పిక్ చేసి, అంటే నాకు తెలుసు కాబట్టి ఎలా ఫిల్టర్ చేయాలి వాళ్ళని అనేది ఇన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో. సో వాళ్ళని ఫిల్టర్ చేసి నేను షెల్టర్ ఇచ్చి నేను చూసుకున్నాను అనుకోండి 1000 members. సిటీలో అనాథలు లేరు కదా లిటరల్లీ చెప్పాలంటే. ఆర్ఫన్స్ ఫ్రీ సిటీ అయిపోతుంది ఇది, ఆర్ఫన్ లెస్ సిటీ అయిపోతుంది. ఇంకా గవర్నమెంట్ చెప్పుకోవచ్చు రేపు పొద్దున, అట్లీస్ట్ ఒక మనిషి చేశాడు రా ఈ పని అని. అది కూడా జస్ట్ ల్యాండ్ అడుగుతున్నా అంతే నేను, మీరేం నా కోసం సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ పబ్లిక్ ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు. కానీ ఇంత ల్యాండ్ ఇచ్చారనుకోండి, 1/2 acre 1 acre ల్యాండ్ ఇస్తే 1000 మందికి కావాల్సిన పెద్ద షెల్టర్ రూమ్ కట్టేస్తాను అనుకోండి, తర్వాత నా పని నేను చేసుకుంటూనే ఉంటాను. అన్న గోల్ ఇది ఒకటే కాదు కదా, ఇండియా నా గోల్, మెయిన్ గోల్ అది. సో వేరే బ్రాంచెస్ కూడా పెట్టాను ఆల్రెడీ. సో అక్కడ కూడా చాలా మంది ఇలాంటి కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉంటారు. అక్కడ కూడా గవర్నమెంట్ సపోర్ట్ తీసుకోను, గవర్నమెంట్ చేయకపోతే పబ్లిక్ సపోర్ట్ తీసుకోను, అక్కడ కూడా షెల్టర్ రూమ్ పెట్టి, అంటే మెయిన్ ఆర్ఫన్స్ ని తగ్గించాలి ఇండియాలో కౌంట్ ని, ఆర్ఫన్ లెస్ కంట్రీ చేయాలి, తర్వాత హంగర్ ఫ్రీ కంట్రీ చేయాలని నా మెయిన్ గోల్ ఉండేది. సో అందుకని రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నాను, ఫుడ్ ని అండ్ మనుషుల్ని
ఆర్ఫన్స్ ని. సో ఫుడ్ మీద ఆల్రెడీ టీం వర్క్ చేస్తుంది, డైలీ ఒక ఇంతమందికి సర్వ్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇయర్ ఇంకా టార్గెట్ పెట్టుకున్నాం, ఇంకొక 0 యాడ్ చేయాలి దాని కానీ. సో చూడాలి, అంటే లైక్ మనము అనుకున్నట్టే జరిగిపోదు కదా, నాకేమి లైక్ ఫస్ట్ నుంచి శ్రీమంతుని కాదు కదా. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి ఉన్నంతలోనే చేయగలము అనేది తెలుసు. మీరు ఎంతైతే సపోర్ట్ వస్తుందో పబ్లిక్ ద్వారా అది డైలీ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాము. ఇంకా ఎంత సపోర్ట్ వస్తుందో అంత ముందుకు వెళ్ళిపోతాం అనమాట. సో అందుకే పబ్లిక్ కి చెప్పేది మాక్సిమం సపోర్ట్ ఇవ్వండి అని. ఎందుకంటే రేపు పొద్దున ఉంటామో లేదో తెలియదు భూమి మీద, అలాంటి పరిస్థితులు ఇప్పుడు మనందరివి. సో ఉన్నాము అంటే కనీసం బెస్ట్ ఇచ్చేసి వెళ్ళిపోదాం లైఫ్ లో అనేదే నా మెయిన్ గోల్ ఉంటుంది. మీరు ఒకసారి లైక్ ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు సపోర్ట్ చేయాలని మీకు కాంటాక్ట్ అవ్వాలంటే, సో ఒకసారి ఆ డీటెయిల్స్ ఒకసారి చెప్తారా, లైక్ హౌ టు ఫాలో అని? యా, మీ ఫేస్బుక్ డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్, అంటే మీ లొకేషన్స్ అవన్నీ. ఫేస్బుక్ పేజ్ వచ్చి సర్వ్ నీడీ, SERVENEEDY, సర్వ్ నీడీ. మీరు గూగుల్లో సర్వ్ నీడీ అని టైప్ చేసినా కూడా మీకు వెబ్సైట్ వస్తుంది అండ్ చాలా ఆర్టికల్స్, మీకు మొత్తం జాతకం వచ్చేస్తుంది సర్వ్ నీడీ గురించి. మీరు అసలు కంప్లీట్ గా ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు. అండ్ కాంటాక్ట్ నెంబరు 9550335994, ఇది నా కాంటాక్ట్ నెంబర్ ఇది. సో ఫేస్బుక్ పేజ్ మీరు ఫాలో అయితే మీకు చాలా అప్డేట్స్ తెలుస్తుంది, ఎందుకంటే డైలీ మేము చేసే ప్రతి ఈవెంట్, ప్రతి యాక్టివిటీ కూడా అక్కడ అప్డేట్ అయిపోతుంటుంది అప్ టు డేట్. సో ఫేస్బుక్ ఫాలో అవ్వండి. అండ్ మీకు వర్క్ నచ్చితేనే అంటున్నా, ఎందుకంటే నాకు నచ్చకపోతే నాకు సపోర్ట్ చేయకండి. నేను తీసుకోలేను ఆ కిక్, లేకపోతే మీ కిక్ లేకపోతే నేను తీసుకోలేను హ్యాపీనెస్ ని. మీరు మనస్ఫూర్తిగా రూపాయి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా కనీసం మంచి మాట చెప్తే చాలు నాకు. ఇందాక కాల్ చేశారు కదా గౌతమ్, మీరు ఇంకా బాగా చేయాలి అని చెప్పి. సో అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జెటిక్ వర్డ్స్ మాకు ఇంకా బాగా బలం ఇస్తాయి, ఇంకా చాలా చేయాలి ఇండియా కోసం అని. మాకు సెల్ఫ్ మోటివేషన్ అనమాట అది. మమ్మల్ని చాలా మంది చూసి మోటివేషన్ తీసుకుంటా ఉంటారు అంటుంటారు, కానీ మేము పబ్లిక్ ని తీసుకొని అలాంటి వర్డ్స్ మోటివేషన్ తీసుకుంటాం అనమాట. యా, మీరు మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారండి, సో మీకు సపోర్ట్ చేయడానికి. సో లెట్స్ టేక్ ఎ కాల్. హలో, వెల్కమ్ టు రేడియో వాణి. హలో వెల్కమ్ టు రేడియో వాణి అండి. వినిపిస్తుందా? ఎవరు మాట్లాడుతున్నారు? హలో. ఓకే, కాల్ డ్రాప్ అయిందండి. సో మేబీ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారేమో. మేబీ ఈసారి రాగానే నేను తీసుకుంటాను కాల్. సో అండ్ చెప్పండి. యా, యూ కంటిన్యూ అండి. సర్వీస్ అంటే చాలా మంది డిఫరెంట్ పర్పస్ కోసం చేస్తుంటారు అనమాట. ఒకటి ఇంట్రెస్ట్ తో చేసే వాళ్ళు ఒకరు ఉంటారు, అంటే లైక్ మనకి వీకెండ్ లో టైం ఉన్నప్పుడు, డబ్బులు ఉన్నప్పుడు మనం వెళ్ళి చేద్దాము అని కొంతమంది వాళ్ళ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ అయ్యింటారు, లైక్ అనాథలు అయ్యింటారు, మేబీ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యారు. సో ఇంకొకటి అలా కాకూడదు అని చెప్పేసి వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. అండ్ నేనేంటంటే మెయిన్ గా నాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, సోషల్ బ్యాక్గ్రౌండ్, అండ్ నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి థాట్స్ కూడా లేవు. నేను నార్మల్ గా అందరిలాగా సెల్ఫిష్ గా బతికిన ఒక మనిషిని నేను లాస్ట్ 8 years బ్యాక్ వరకు. ఇప్పుడు కూడా సెల్ఫిష్ గానే ఉన్నా, నేనేమి నిస్వార్థంగా బతుకుతున్నా అనట్లేదు, కానీ ఆ స్వార్థంలో కనీసం కొద్ది గొప్ప మంచి ఉంది అంతే. ఇప్పుడు అదే డిఫరెన్స్ ఇప్పుడు. సో ఇది ఒక లైఫ్ కంటే ఎక్కువగా తీసుకున్నాం, అంటే లైక్ ఇప్పుడు డైలీ రెస్పాన్సిబిలిటీ అంటే 8 hours ఏదో చేసి వెళ్ళిపోవడం కాదు కదా, 24/7 రెడీగా ఉంటాం అనమాట. ఎప్పుడే కాల్ వచ్చినా కూడా రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది, ఆరోగ్యం బాగున్నా బాగాలేకపోయినా కూడా. నేను అక్కడ వాటి ప్రాణం పోకూడదు అనేది మెయిన్ ఇంటెన్షన్ ఉంటుంది. సో ఇంత చేసేటప్పుడు కంట్రీ కోసం కనీసం బేసిక్ సపోర్ట్ కూడా గవర్నమెంట్ అయినా పబ్లిక్ అయినా ఇవ్వలేకపోతే, నాలాంటి వాళ్ళు రేపు పొద్దున రావాలి, ఇంకా చాలా మంది చెయ్యాలి అనే ఒక థాట్ అయితే ఉండకూడదు కదా. కనీసం మీరు చాలా ఇంకా ఎక్కువ సపోర్ట్ చేస్తే నాలాంటి వాళ్ళు క్రియేట్ అవుతారు, ఇంకా ఇండియాలోనే కాదు, వరల్డ్ లో డిఫరెంట్ ప్లేసెస్ లో క్రియేట్ అవుతారు. మీరు ఇచ్చే సపోర్ట్ వల్లనే మాలాంటి వాళ్ళకి ఇంకా ఎనర్జీ వస్తుంది. అరే అంటే మేము చేసే వర్క్స్ గుర్తిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు అనే ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనమాట మాలో మాకి. అరే ఉన్నారు గుర్తించే వాళ్ళు, సపోర్ట్ చేసే వాళ్ళు ఈ ఫీల్డ్ లో కూడా. సో ఈ ఫీల్డ్ ఓన్లీ నెగిటివిటీ కాదు, పాజిటివిటీ కూడా ఉంటుంది. మనకు ధైర్యాన్ని ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు, అంటే మనీ టర్మ్స్ లోనే అని కాదు, మోరల్ సపోర్ట్ కూడా ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా. సో ఇలా సపోర్ట్ చేయండి, ఎందుకంటే సర్వీడి అనే కాదు, బేసికలీ మీకు నచ్చిన ఎన్జిఓస్ కి మీరు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరు సపోర్ట్ ఆపేశారు అనుకోండి, డెఫినెట్లీ వాళ్ళైతే ముందుకు వెళ్ళలేరు ఎవరు కూడా ఇండివిజువల్ గా. ఎందుకంటే మీ అందరి సపోర్ట్ తోనే ఏ ఎన్జిఓ అయినా ఆ ప్లేస్ వరకు వచ్చి ఉంటుంది డెఫినెట్లీ. పబ్లిక్ సపోర్ట్ లేకుండా ఎన్జిఓ కాదు, గవర్నమెంట్ కూడా రన్ కాలేదు, అది మీకు తెలిసిందే. పబ్లిక్ అన్నిటికీ మూల కాదు. సో పబ్లిక్ దేనికి సపోర్ట్ చేయాలి అనేది మీకు క్లారిటీ ఉంది కాబట్టి
రైట్ పర్సన్ ని, రైట్ పీపుల్ ని, రైట్ ఎన్జిఓస్ ని సెలెక్ట్ చేసుకొని మాక్సిమం సపోర్ట్ ఇవ్వండి. అండ్ మీకున్నంతలోనే చేయండి. ఇప్పుడు 100 రూపాయలు సంపాదించేవాడు 10 రూపాయలు ఖర్చు పెడితే పేదోడు అయిపోడు, డెఫినెట్లీ పేదోడు అయిపోడు, వాడు అలాగే ఉంటాడు. 10 రూపాయలు పోతే దేశానికి నష్టం లేదు. సో కనీసం అది రైట్ ప్లేస్ లో యూజ్ చేయండి ఆ 10 రూపీస్. సో అలా ఇప్పుడు హైదరాబాద్ తీసుకోండి, 1 crore ఉన్న పాపులేషన్ అనుకోండి. ఆ 1 crore పాపులేషన్ లో నెలకి ఒక్కొక్కరు 1 రూపాయి ఇచ్చినా కూడా ఇప్పటికి నేను ఎప్పుడు కన్స్ట్రక్షన్ కూడా చేసేసా, 1000 మందిని తీసేసామండి. 1 రూపాయి నెలకి ఒక్క మనిషి ఎవడైనా ఇవ్వగలరు. అడుక్కునేవాడు కూడా కనీసం ఇస్తాడు. ఆ 1 రూపాయి కూడా ఇచ్చిందంటే ఇప్పటికి ల్యాండ్ వచ్చేసి కన్స్ట్రక్షన్ అయిపోయింది, ఆ 1000 మందిని కూడా అక్కడ పెట్టేసామండి. కానీ ఇంతవరకు అనుకోవట్లే అదే పబ్లిక్. నేను అదే ఇయర్స్ నుంచి అడుగుతున్నా పబ్లిక్ ని సపోర్ట్ చేయండి ఆ ఒక్క విషయంలో మెయిన్ గా. ఎందుకంటే మిగతావన్నీ రన్ అవుతూనే ఉంటాయి, చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అన్ని ముందుకు వెళ్తూ ఉంటాయి. కానీ మెయిన్ గోల్ అది కదా మనది, పర్మనెంట్ సొల్యూషన్ అది వీటన్నిటికీ. అది ఫుడ్ నేను రోడ్ మీద ఉండే వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు పెడుతుంటా కూర్చొని, కానీ వాళ్ళకి షెల్టర్ కావాలి, మెడికల్ కేర్ కావాలి, అన్నిటికంటే ముందు ప్రేమ కావాలి, ఏదైతే వాళ్ళు మిస్ అయ్యారో వాళ్ళ ఫ్యామిలీ నుంచి. ఇవన్నీ నేను ఇవ్వాలంటే వాళ్ళని ఇంట్లో పెట్టుకొని కదా చూసుకోవాలి, రోడ్ మీద పెట్టి చూసుకోలేను కదా. వర్షం పడుతుంటది, ఇప్పుడు మనమే ఇంట్లో బాగున్నాం కూర్చొని, కానీ ఇప్పుడు కరోనా ఉంది, బయట ఉంటే ఎలా ఉంది పరిస్థితి మనకు తెలుసు. అదే ఒక సేఫ్ ప్లేస్ లో ఉంటే వాళ్ళు కనీసం ఇంకొన్ని సంవత్సరాలు బతుకుతారు కదా. ఇవన్నీ మైండ్ లో పెట్టుకునే నేను ల్యాండ్ కోసం ఇన్ని సంవత్సరాల నుంచి పాకులాడుతున్నా, కానీ ఇంతవరకు సపోర్ట్ రాలేదు. మేబీ ఈ 2020 తర్వాత అయినా కనీసం కొత్త సంవత్సరంతో ఏదైనా మంచి జరుగుతుందేమో, చిన్న హోప్స్ ఉన్నాయి. సో లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. డెఫినెట్ గా జరుగుతుందండి. మీరు ఇలాంటి మంచి పనులు చేస్తుంటే ప్రతి ఒక్క ఎవరో ఒకళ్ళు అంటే మనకు తెలియకుండా మనని అప్రోచ్ అవ్వచ్చు. డెఫినెట్ గా మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. అండ్ త్వరలోనే మీరు కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు కూడా చాలా మంది వింటున్నారు వేరే కంట్రీస్ నుంచి కూడా. డెఫినెట్ గా లైక్ ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి మీ నీడ్ ఏంటో అనేది, సో వాళ్ళకి కూడా అర్థమయ్యే ఉంటుంది. మేబీ ఇప్పటి వరకు మీరు చెప్పుండ్రేమో, మరి తెలీదు నాకు వేరే షోస్ లో ఎక్కడైనా చెప్పారో లేదో. బట్ ఇప్పుడు చెప్పారు కాబట్టి మేబీ ఇప్పుడు వినేవాళ్ళు, చూసేవాళ్ళు డెఫినెట్ గా మీకు సపోర్ట్ చేస్తారు. అండ్ మనకి చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు, నేను కొన్ని చదువుతాను. యా, హాయ్ సార్, రియలీ ఫ్యాంటాస్టిక్ వర్క్ అని వనజ అని ఎవరో పెట్టారు, వనజ అని. అండ్ నరేష్ పింక్ అని, సో మీరు 100 ఏళ్ళు వర్ధిల్లాలి అని చెప్పి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అండ్ గాడ్ బ్లెస్ యూ నానా అని చెప్పి దుర్గా గారు, దుర్గా జ్యోత్స్న గారు. అండ్ ఇంకొకరు సోఫీ అంట. సో ఐఎమ్ వెరీ బిగ్ ఆఫ్ ఫ్యాన్ ఆఫ్ యూ అండ్ ఇన్స్పైర్డ్ స్లాట్ విత్ యువర్ సర్వీసెస్. హోప్ యూ విల్ బీ పార్ట్ విత్ యువర్ వర్క్స్ ఇన్ ఫ్యూచర్ అని పెట్టారు. అండ్ జాహ్నవి సింగర్, సో గ్రేట్ సార్ అని పెట్టారు. అండ్ చాలా మంది మీకు బ్లెస్ చేస్తూనే ఉన్నారండి. సో గాడ్ బ్లెస్ యూ నానా, గాడ్ బ్లెస్ యూ నానా అని చెప్తాను. అండ్ లాస్ట్ లో లైక్ మీరు ఇప్పుడు చెప్పిన ప్రాజెక్ట్ గురించి మేము సపోర్ట్ చేస్తాము అని డెఫినెట్లీ అని కొంతమంది మెసేజ్ పెట్టారు. వెరీ గుడ్ అండి. యా, సో డెఫినెట్లీ వి విల్ సపోర్ట్ అని కాల్స్ కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అన్నమాట, మేము ఉన్నాం మీకు అని. అవును, యా, పాపం కొంతమందికి కాల్స్ దొరకలేదు, చాలా మంది కాల్ చేస్తూనే ఉన్నారు, కాల్ డ్రాప్ అయిపోతూ ఉంది. అండ్ నేను మాక్సిమం కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే అందజేశాను అనుకుంటున్నాను మా రేడియో వాణి ద్వారా, మీరు చేసే సర్వీసెస్ గురించి అండ్ మీరు చేసే మంచి పనుల గురించి. అండ్ మీరు ఇలా నా షోకి రావడం అండ్ నేను క్వశ్చన్స్ చాలా అడిగినా మీరు ఓపిక్గా చెప్పి సమాధానం, అండ్ మీ టీం కూడా నాకు సపోర్ట్ చేసి నేను వెంటనే అడగంగానే ఒప్పుకున్నందుకు అండ్ మీరు కూడా ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్స్ మీన్స్ అ లాట్ టు మీ అండ్ రియలీ ఫీలింగ్ సో బ్లెస్డ్ అండ్ ఆనర్ టు హ్యావ్ యూ ఇన్ మై షో. థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ. యా, అండ్ ఎవరైనా సరే మీరు సపోర్ట్ చేయాలంటే సర్వ్ నీడీ ఆర్గనైజేషన్కి సో ఫేస్బుక్లో ఫాలో అవ్వండి అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి అందులో. సో సర్వ్ నీడీ ఆర్గనైజేషన్, సో మీ సపోర్ట్ డెఫినెట్గా కావాలి వాళ్ళ టీం అందరికీ. అండ్ వాళ్ళు కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు, సో ఒక లొకేషన్ అండ్ సో యా షెల్టర్ ప్లేస్ కోసం వాళ్ళు చూస్తున్నారు. సో మీ సపోర్ట్ వాళ్ళకి అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ డెఫినెట్లీ మీరు కూడా త్వరలోనే ఆ ప్రాజెక్ట్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తారు. అండ్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని మళ్ళీ పిలుస్తాను నా షోకి. సో ఇంకా ఏదైనా చెప్దాం అనుకుంటున్నారా? మీ ఇన్స్పిరేషన్ ఎవరికి అంటే ఇప్పుడు కొంతమంది మీరు
చూస్తూ ఇన్స్పైర్ అవుతారు. సో ఏదైనా మీ నుంచి కొన్ని ఇన్స్పైరింగ్ వర్డ్స్ వాళ్ళకి చెప్పండి, అంటే మీరు మోటివేట్ చేసేలా. యా, అంటే చాలా మంది లాస్ట్ 6-7 ఇయర్స్ జర్నీలో కాల్స్ చేసి బేసికలీ క్వశ్చన్స్ అడిగేవాళ్ళు. గౌతమ్ అన్న ఇట్లా ఎంజాయ్ పెట్టాలనుకుంటున్నాము, మిమ్మల్ని చూసి మోటివేట్ అయ్యాము, అండ్ మాకు ఎలా చేయాలి ఏంటి గైడ్ చేయండి అని. చాలా మంది ఆల్మోస్ట్ ఒక 200-300 మెంబర్స్ కాల్ చేశారు నాకు లాస్ట్ 7 ఇయర్స్ నుంచి. ఇంకా ఎంతో మంది కాల్స్ చేయకుండానే ఎన్జిఓస్ పెట్టేసి నా పేర్లు పెట్టుకొని కూడా రన్ చేసుకునే గొప్పలు కూడా ఉన్నారు అక్కడ. సో వాళ్ళందరికీ కూడా చెప్పేది ఒకటే ఏంటంటే, ఎన్జిఓ స్టార్ట్ చేయడం వరకు బాగుంది, కానీ మీరు ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా ఆ జర్నీని ఆపకండి మధ్యలో. ఎందుకంటే మనం ఒక జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే పబ్లిక్ కి మన మీద ఒక హోప్ క్రియేట్ అవుతుంది. ఏమని, అరే వీళ్ళు ఈ ఫీల్డ్ కి వచ్చారు కదా, వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ మంది వస్తే బాగుంటుంది ఈ ఫీల్డ్ కానీ ఒక నమ్మకం స్టార్ట్ అవుతుంది. అలాంటప్పుడు నువ్వు బ్రేక్ అయిపోయావు అనుకో, నీ పర్సనల్ రీజన్స్ వల్ల, పర్సనల్ ఇష్యూస్ వల్ల ఆ నమ్మకం కాస్త బ్రేక్ అవుతూ వెళ్ళిపోతుంది. అంటే నెగిటివ్ థాట్ మళ్ళీ క్రియేట్ అయిపోతుంటుంది ఫీల్డ్ లో. సో ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా ఆ జర్నీని ఆపకండి. ఛార్జెస్ డెఫినెట్లీ ఉంటాయి, సర్వీస్ అనే ఫీల్డ్ లో ఇంకా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే నువ్వు నిస్వార్థంగా చేయాలన్నా లేకపోతే నీకు ఏది చేయాలన్నా కూడా ప్రతి దాంట్లో నెగిటివిటీ వెతుకుంటుంది పబ్లిక్. మాక్సిమం పబ్లిక్ వెతుకునే నెగిటివిటీయే. దాన్ని నువ్వు ఎలా పాజిటివ్ గా మార్చుకుంటున్నావు అనేది నీ పని మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ నువ్వు మాటలతో ఏది చెప్పకూడదు. నువ్వు మాటలతో చెప్తే వినే కాలం కాదు ఇది, కలియుగం. సో సూటిగా నువ్వు యాక్షన్స్ లోనే చేసి చూపించాలి. ఏదైనా యాక్షన్స్ లో చేసి చూపించాలి అండ్ పబ్లిక్ నచ్చాలి నువ్వు యాక్షన్స్ లో చేసింది కూడా. అండ్ సర్వీస్ అంటే మనకు నచ్చింది చేయడం సర్వీస్ కాదు నాకు తెలిసిన వరకు. అందరికి నచ్చింది, అందరికి కనెక్ట్ అయ్యేటట్టు మనం. ఇప్పుడు మీరు అన్నారు కదా లైక్ లాస్ట్ రైట్స్ ప్రాజెక్ట్ కనెక్ట్ అయింది. ఇప్పుడు ఎందుకు ఇంతమంది అమ్మాయిలు ముందుకు వచ్చి గౌతమ్ మీతో వర్క్ చేయాలనుకుంటున్నాం, లాస్ట్ రైట్స్ చేయాలనుకుంటున్నాం అని కొంతమంది, అండ్ ఫారినర్స్ వచ్చి చేస్తున్నారంటే దానికి మెయిన్ పర్పస్ మనం చేసే విధానం నచ్చుతుంది వాళ్ళకి. మెయిన్ గా మనం చూపించే వాళ్ళ మీద ప్రేమ, వాళ్ళ పట్ల చూపించే రెస్పెక్ట్ ఏదైతే ఉందో, వీళ్ళు అనాథలు కాదు, ఆ దేహం ఒక ఆత్మ దేవుడితో సమానంగా మేము దాన్ని భావిస్తాం అనమాట. మీరు చూడొచ్చు ప్రతి లాస్ట్ డేట్స్ లో. ఇందాక కూడా జస్ట్ పోస్ట్ చేశాను, జస్ట్ ఒక మనం స్టార్ట్ చేయకముందు ఇంటర్వ్యూ ఒక వీడియో పోస్ట్ చేశాను మన పేజ్ లోనే, చూడండి. అంటే ప్రతి ఒక్క దేహానికి మనం గుడికి వెళ్తే ఎలా రెస్పెక్ట్ ఇస్తామో దేవుడికి, అంత భక్తి, భయము అండ్ ఆ ప్రేమను చూపిస్తాము మనం దేవుడి మీద, అలాగే ఆ దేవుడిలాగే ట్రీట్ చేసే ఆత్మని కూడా వాళ్ళకి విముక్తిని ప్రసాదిస్తాం అనమాట. ఎలా ఉంటుందంటే ఇప్పుడు వీళ్ళు బతుకునేంత కాలము అనాథలుగా బతికి వాళ్ళ కొడుకులు కూతుర్లు లేక, ప్రేమ లేక బాధతో చనిపోతారనమాట. చనిపోయిన తర్వాత కూడా నేను ఒక అనాథగా, ఆత్మ కూడా అనాథగా చనిపోతుంది అని ఒక బాధలో వాళ్ళు ఉంటారనమాట. ఆ బాధ నేను వాళ్ళకి ఇవ్వకూడదు. అండ్ వాళ్ళ ఆత్మ అనాథ కాదు, నేను బతుకున్నంత కాలం వరకు బంధువుని, ఆత్మ బంధువులు ఉన్నాను. నేనే కాదు, నా టీమ్ లో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు వీళ్ళందరూ కూడా ఆత్మ బంధువులు ఉన్నారు. మేమంతా ఉన్నప్పుడు అనాథలు కాదు అని చూపించడానికి చేస్తున్న చిన్న ప్రయత్నాలు ఇవన్నీ. సో మేబీ నేను ఎప్పుడు ఆత్మలతో మాట్లాడలేదు. ఒకవేళ అలాంటిది కూడా ఉంటే బాగుండేది అనిపించింది చాలా సార్లు. ఎందుకంటే వాళ్ళ ఫీలింగ్స్ తెలుసుకోవాలనుకున్నాం. మీకు మేము లాస్ట్ డేట్స్ చేశాం కదా అని, మీరు హ్యాపీగా ఉన్నారా జస్ట్ కనుక్కుందాం అని. అండ్ జస్ట్ ఇమాజినేషన్ ఎంత వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అని. ఎందుకంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ లేకపోతే ఇక్కడ దాకా వచ్చేవాని కాదు. అండ్ ఇంత పెద్ద ఇంపాసిబుల్ జర్నీ అంటుంటారు అందరూ. సో ఇంపాసిబుల్ జర్నీని ఇక్కడ దాకా పాసిబుల్ చేసుకుంటూ వచ్చేవాని కాదు. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ చేయడానికే జనాలు చాలా కష్టపడుతుంటారు. ఒక సింగిల్ ప్రాజెక్ట్ చిన్నపిల్లల హోమ్ రన్ చేయడానికి చాలా కష్టపడుతుంటారు. అలాంటి ఇన్ని సబ్జెక్ట్స్ మీద పనిచేయాలి అంటే వాడు ఒక డిఫరెంట్ పర్సన్ అయి ఉండాలి అంతే వరల్డ్ లో. ఇంకా దానికి వేరే ఆన్సర్ ఏముంటుంది. లేదంటే ఇలాంటి పవర్ఫుల్ బ్లెస్సింగ్స్ ఉండాలి. మీకు డెఫినెట్ గా ఉంటాయండి బ్లెస్సింగ్స్. అండ్ ఈ రోజు అయితే నేను ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, అండ్ బట్ మనకి టైం అయితే అయిపోతుంది. మళ్ళీ కనెక్ట్ అవుదాము. అండ్ మీ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యాక మళ్ళీ మనం మీ ఇన్స్పైరింగ్ థ్యాంక్ యూ నోట్ చెప్పడానికి ఓన్లీ లైవ్ పెట్టుకుందాం తర్వాత అందరికి పేరు చెప్పి. డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా రేడియో వాణి తరపు నుంచి అండ్ అలాగే నా తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ద షో. అండ్ మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అని మీకు ఏమంటారు లైవ్ గా చెప్తున్నాను. మీకు రేడియో వాణి టీమ్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మీరు కూడా ఇలాగే చాలా మంది ఇన్స్పైరింగ్ పీపుల్ ని ఇంట్రొడ్యూస్ చేస్తూ, కంట్రీలో ఉన్న వాళ్ళందరినీ కూడా చూపిస్తూ ఇంకా ఎక్కువ ఇన్స్పిరేషన్ ని అంటే షేర్ చేయండి, స్ప్రెడ్ చేయండి. ఎందుకంటే ఎంత మంచిని మనం పంచుతామో అంత రిటర్న్ లో తిరిగి వస్తుంది. సో మీరు ఆల్రెడీ చేస్తున్నారు, నేను చూసాను. బట్ ఇంకా ఎక్కువ మంది ఇన్స్పైరింగ్ పీపుల్ కూడా మోటివేట్ చేస్తారు. అంటే మా కైండ్ ఆఫ్ మోటివేషన్ అనమాట. మీకు చెప్పాను కదా ఎనర్జీ అని. సో మీరు ఇంకా ఎనర్జీ ఇచ్చిన వాళ్ళు అవుతారు అనమాట మాలాంటి వాళ్ళకి ఇంకా ఇంట్రొడ్యూస్ చేస్తే. So it was a great show and it was really nice interacting with you all.
అండ్ Thank you. కాల్స్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. డ్రాప్ అయితే ఎక్స్ట్రీమ్లీ సారీ, మేము కావాలని చేయలేదు. అవును. సో నెక్స్ట్ టైం Yeah. మళ్ళీ కాల్ చేయండి. అండ్ ఒకవేళ మళ్ళీ మిస్ అయితే మెసేజెస్ పెట్టండి ఫేస్బుక్ లో, ఇన్బాక్స్ అండి పేజ్ ఉంది ఇప్పుడు రెడీగా. సో ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా, ఎటువంటి అంటే డౌట్స్ ఉన్నా కూడా మీకు సబ్నిటీ పేజ్ లో క్లియర్ గా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది వెంటనే. సో మీకు మెయిన్ సోర్స్ పేజ్ ఉంది సబ్నిటీ, మీరు అక్కడ కాంటాక్ట్ అయిపోవచ్చు. సో మళ్ళీ మనం కలుద్దాం లైక్ నెక్స్ట్ లైవ్ లో మన ల్యాండ్ వచ్చిన తర్వాత. Yes అండి. And thank you so much once again Gautam garu for coming to the show. And సో ఈ రోజు నాకు తెలిసి చాలా మంది ఆయన మాటలు విని ఇన్స్పైర్ అయి ఉంటారు. అండ్ అలానే ఆయన కోరిక ప్రకారం మీ అందరి సపోర్ట్, పబ్లిక్ సపోర్ట్ చాలా అవసరం. సో మీరు సపోర్ట్ చేస్తే డెఫినెట్ గా ఆయన న్యూ ప్రాజెక్ట్ కూడా సక్సెస్ఫుల్ గా అవుతుంది. అండ్ మళ్ళీ మనతో పాటు వచ్చి మీ అందరితో మాట్లాడతానని ప్రామిస్ చేశారు. సో నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఆ లైవ్ షో కోసం. అండ్ మనం కూడా ప్రే చేద్దాము డెఫినెట్లీ తొందరగా ఆ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా అవ్వాలని. అండ్ ఈ రోజు అయితే టైం అయిపోయింది. నేను మళ్ళీ ఇంకా ఇన్స్పైరింగ్ పర్సన్స్ ని, ఇలాంటి వాళ్ళని డెఫినెట్ గా నేను తీసుకురావడానికి ట్రై చేస్తాను. అండ్ ఐ డిడ్ మై బెస్ట్ అనుకుంటున్నాను. బట్ డెఫినెట్లీ అందరూ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఇలానే వింటూ ఉండండి రేడియో వాణి, ఇది తెలుగు వారి తీయని మాట విత్ యువర్ లవ్లీ ఆర్జే మాన్సా. బై. థ్యాంక్ యూ.